నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. సరైనోడు మూవీతో ఇండస్ట్రీకి సరైనోడు అనిపించుకున్న డాన్స్ మాస్టర్ భానుతో మనము మాట్లాడి ఆయన కెరీర్కి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి భాను గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. యాక్చువల్లీ ఈరోజు మీతో మాట్లాడాల్సిన విషయాలు ఏంటంటే మీ జర్నీ గురించి, ఎస్పెషల్లీ అసలు మీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? స్టార్టింగ్ అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ ఎంపీసీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి దాని ట్యూషన్ వెళ్తున్న సమయంలో గణేష్ మాస్టర్ దగ్గర వాళ్ళది లాలపేటలో క్లాస్ ఉండేది. డాన్స్ స్టూడియో. ఫుల్ స్టోరీ చెప్పండి పర్లేదు. అయితే డాన్స్ నాకు రాదు బేసిక్గా. ఇంటర్మీడియట్ వరకు ఐఎమ్ నాట్ ఎ డాన్సర్. ఓకే. మా చిన్న మామయ్య శ్రీనివాస్ అని తన గ్రూప్తో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు. అయితే వాళ్ళకు డెక్ ఒకటి అవసరం ఉండింది. నేను వేరే ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఆ డెక్ తీసుకొని వచ్చి వీళ్ళకి ఇచ్చాను. అయితే వీళ్ళు కంపోజ్ చేస్తే ఏంటంటే దాన్ని రివైండ్ ఫార్వర్డ్ చాలా ప్రెస్ చేస్తున్నారు, ఖరాబ్ చేస్తున్నారు అనుకున్నాను. అయితే నేనేం తిట్టాను, అరే నేను బయట నుంచి ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చాను, అదే మొత్తం దాన్ని ప్రెస్ చేసి మీరు పాడి చేస్తున్నారంటే డ్యాన్స్ కంపోజ్ చేయాలంటే అలాగే చేస్తారని నాకు చెప్పారు. చెప్తే నన్నే అట్లా ఏముండదు, నేనేంటి ఒక రోజులో కంపోజ్ చేస్తా, మీరేంటి ఇన్ని డేస్ తీసుకున్నారని ఫస్ట్ అంటే బేసిక్గా ఊరికే ఫ్రీక్అవుట్ చేస్తాను. మామూలు పెళ్ళిళ్ళు ఆడడము, ఇలా డ్యాన్స్, ఎక్కువ మ్యూజిక్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. రహమాన్కి బిగ్గెస్ట్ ఫ్యాన్. అయితే చేరాను ఇక్కడ అంటున్నాడు కదా అని ఫ్రెండ్స్ రూమ్లో వాళ్ళు ఛాలెంజ్ చేస్తే రంగీలా సాంగ్లో యాయిరే అని పెట్టారు, కంపోజ్ చేస్తాడంటే చూద్దామని. అలా మార్నింగ్ నుంచి ఛాలెంజింగ్గా ఈవినింగ్ వరకు ఫస్ట్ టైం నేను కంపోజ్ చేశాను సాంగ్. కంపోజ్ చేసి రంగీలా డాన్స్ పాటకి మీ ఓన్ స్టెప్స్ చేసి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. మా చిన్నమామ శ్రీనివాస్ అని షాక్ అయ్యి ఏంటి ఫస్టే పాట కంపోజ్ చేస్తాడని వాళ్ళు ఎక్సైట్గా ఫీల్ అయ్యి ఈవినింగ్ మేము గణేష్ మాస్టర్ వాళ్ళ క్లాస్కి వెళ్తే గణేష్ మాస్టర్ చెప్పారు, భాను సాంగ్ కంపోజ్ చేస్తాడు ఫస్టే రంగీలా సాంగ్ అంటే చూపించండి అని చెప్పి వాళ్ళ ప్రాక్టీస్ అంతా అయిన తర్వాత మేము పర్ఫామ్ చేసి చూపించాం. అరే బాగానే చేస్తున్నాడు ఈడ అని చెప్పేసి అలా స్టార్ట్ అయ్యి ఇంకా నేను డైలీ క్లాస్కి వెళ్ళడం, వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత నాకు ఇంగ్లీష్ ఆల్బమ్కి ప్రైవేట్ డాన్సర్స్ అవసరం ఉండి నన్ను కూడా పిలిస్తే వెళ్ళాను. దాంట్లో ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్, ట్రెజరర్ వీళ్ళు అక్కడికి వచ్చి ఎవరో అబ్బాయి బాగా చేస్తున్నాడు, నీకు మెంబర్షిప్ తీసుకో అని చెప్పేసి అన్నారు. అప్పటికి నేను ఇంట్రెస్ట్ లేదు, నా ప్లాన్స్ వేరే ఉండే. నేను వద్దులేండి ఇప్పుడు అని చెప్తే, లేదు తీసుకో, పార్ట్ టైంలాగా చేయి, షూటింగ్ ఉన్నప్పుడు చేయి, లేదంటే మిగతా టైంలో చదువుకో అని చెప్తే అలా మెంబర్షిప్ తీసుకొని తర్వాత వచ్చిన తర్వాత చాలా బిజీ డాన్సర్గా అయ్యి అందరి బిజీ అసిస్టెంట్గా అయిపోయి మొత్తానికి ఇండస్ట్రీకి వచ్చేసారు. డాన్స్లో మీ గురువు ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? గణేష్ మాస్టర్ అండి. గణేష్ మాస్టర్ తర్వాత అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే గణేష్ మాస్టర్కి చూపించారు, ఆ తర్వాత అట్లా మీ జర్నీ అలా స్టార్ట్ అయింది కదా. సో జానీ మాస్టర్తో మీకున్న అనుబంధం ఎలాంటిది? ఫ్రెండ్స్ అండి, మేము మోర్ దెన్ ఏ మాస్టర్, మేము విఆర్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను బిజీ అసిస్టెంట్ ఉన్నప్పుడు తను డాన్సర్గానే ఉన్నాడు. ఇంకా తనకు ఆపర్చునిటీ వచ్చింది నితిన్ దగ్గర ద్రోణ సినిమాకి వస్తే తను నన్ను అప్రోచ్ అయ్యాడు, మనకు అంటే నువ్వు అసిస్టెంట్గా చేయి నాకు ఈ సాంగ్స్కి అని చెప్తే నేను చలో చేద్దాము అని చెప్పేసి తన ఫస్ట్ మూవీకి అసిస్టెంట్గా చేసి అదొక సక్సెస్ఫుల్ సాంగ్స్ బాగా. మరి ఇంట్లో వాళ్ళు ఏమనలేదా ఈ డాన్స్ వైపు వెళ్తాను, డాన్స్ ఇస్ మై కెరీర్ అంటే? ఇంట్లో అసలు ఫాదర్ ఎలా అంటే నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, తను అసలు దీనికి ఇదే చెయ్యి, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని ఓవర్ రిస్ట్రిక్టెడ్ ఏం లేదు. ఏది చేసినా హార్ట్ఫుల్గా చేయి, చెడులోకి వెళ్ళకుండా ఏదన్నా చేయమండి. ఇంకోటి ఏంటంటే ఫాదర్ గురించి కూడా చెప్పాలి. ఇప్పటివరకు ఈ స్టేజ్లో ఇప్పుడు మీరు పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్న స్టేజ్లో ఉన్నారంటే బికాజ్ ఆయన ఇచ్చిన ఫ్రీడమ్, గణేష్ మాస్టర్ ఇచ్చిన ఫ్రీడమ్, ఆయన పెట్టిన నమ్మకం అవన్నీ ఇక్కడ వరకు తెచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీలోకి రావడం అనేది బిగ్ ఛాలెంజ్. చాలా మందికి ఏంటంటే ఒక వే తెలియదు, చాలా మందికి ఇండస్ట్రీలోకి రావాలి, ఒక పేరు తెచ్చుకోవాలి, ఒక మంచి పొజిషన్కి వచ్చేయాలి అనుకుంటారు. బట్ మీకేంటంటే ఆ ఛాన్స్ దొరికింది త్రూ గణేష్ మాస్టర్. సో ఆయన ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది మీకు? అంటే సినిమాలకి ఆయనకి అసిస్టెంట్గా వెళ్ళడం కానీ అప్పుడు ఆయన ఏమైనా ఎంకరేజ్ చేసేవారు మీ ఓన్గా మీరు చేయండి అని? జనరల్గా ఏంటంటే మాస్టర్స్ ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి గుడ్ క్వశ్చన్ అండి, ఐ లవ్ దట్ సీరియస్లీ.
నేను స్టార్టింగ్లో మెంబర్షిప్ తీసుకొని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు గణేష్ మాస్టర్ అప్పుడున్న హైదరాబాద్ మాస్టర్స్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. అంటే మోర్ డామినేషన్ ఆఫ్ చెన్నై మాస్టర్స్. హైదరాబాద్ మాస్టర్స్కి వర్క్ చాలా తక్కువ ఉండేది. నేను వచ్చిన తర్వాత ఆబ్వియస్గా నేను కూడా వచ్చిన తర్వాత వర్క్ తక్కువే అన్నాడు. చూసి అరే ఏంటి గణేష్ మాస్టర్కి మాకు అందరికీ వర్క్ లేదైతే, అంటే మనం క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు అని చెప్పి మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసామండి. చేసి ప్రతి ఒక్క హీరో బన్నీ గారి దగ్గరికి వెళ్ళి, సాయిరామ్ శంకర్ గారి దగ్గరికి వెళ్ళి, రవితేజ్ గారి దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గరికి వెళ్ళి సాంగ్స్ పర్ఫామ్ చేసి చూపించేవారు. చూపించిన తర్వాత అప్పుడప్పుడు స్లోగా మా గణేష్ మాస్టర్ బిజీ అవ్వడం స్టార్ట్ అయ్యి ఆయన దగ్గరే నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యి. ఇంకోటి ఏంటంటే గణేష్ మాస్టర్ గారి నుంచి బెస్ట్ పార్ట్ ఆయన నా మీద పెట్టిన నమ్మకం. అంటే సాంగ్ ఇచ్చి మాస్టర్ అంటే మొత్తం నేనే చేసేయాలి అనేది కాకుండా బాను చేస్తాడు కొరియోగ్రఫీ ఒక్క తను అని నా మీద ఏమంటారు బాధ్యత. ఆ బాధ్యతని నేను కరెక్ట్గా ఉపయోగించుకొని ఆయనకి నమ్మకస్తునిగా ఉండి ఆయన దగ్గర ప్రూవ్ చేసుకున్నందుకు ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు, ఈ పొజిషన్లో ఉన్నారు. ఆయన నమ్మకమే అండి. గణేష్ మాస్టర్ ఎలా అంటే బానుకి ఇస్తే ఇంకా బాను చేసింది రైట్ అని 100%. నాకంటే ఎక్కువ నమ్మకం ఆయనకండి. ఆ ఫియర్ నా లోపల ఉండింది. ఆయన అంత నమ్ముతున్నారంటే నేను ఇప్పుడు కంపోజ్ చేయాలంటే నేను ఎంత ఆలోచన చేయాలి, ఆయన నమ్మకాన్ని ఎప్పుడు నేను ఒమ్ము చేయకూడదు అని చెప్పేసి అలా బెస్ట్ 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 చేసుకుంటూ వెళ్తే అది ఫైనల్గా అండి. దీంట్లో గణేష్ మాస్టర్ గారికి ఏమాత్రం లాభం లేదు. ఫైనల్గా నేను కొరియోగ్రాఫర్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ ద్వారా నాకు ఒక నాలెడ్జ్ వచ్చింది. వాట్ ఈజ్ కొరియోగ్రఫీ, ఎలా కంపోజ్ చేయాలి, ఫ్రేమ్ ఏంటి, అసలు ఏమంటారు ప్రాక్టికల్గా మనం సెట్లో ఏం చేయొచ్చు ఏం చేయొద్దు అనేది ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ ద్వారా నాకు ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ మెమరీ నా మైండ్లోకి వెళ్ళిపోయింది. నేను కొరియోగ్రాఫర్ అయిన తర్వాత నేను కూడా షాక్ అయ్యాను. నేను ఎలా హ్యాండిల్ చేశాను అసలు ఈ సిచ్యువేషన్ నాకు తెలియదు కదా. నేను ఇప్పుడే కొరియోగ్రాఫర్ అయ్యాను. ఏంటంటే గణేష్ మాస్టర్ గారు ఇచ్చిన ఫ్రీడమ్ నాకు తెలియకుండానే ఆయన నా సిచ్యువేషన్స్ అన్ని ముందు ఫేస్ చేసి ఉన్నాను. సో దట్ నాకు చాలా ఈజీ అయింది కొరియోగ్రాఫర్. కొరియోగ్రాఫర్స్ అంటే ఇండస్ట్రీలో ఒక పేరు వచ్చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఒక స్టేటస్కి ఒక పొజిషన్కి రాకుండా ఒక అసిస్టెంట్గా ఉంటూ అండ్ ఒక టాప్ మోస్ట్ డ్యాన్స్ మాస్టర్ అవ్వాలంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కదా. సో అట్లాంటి స్ట్రగుల్స్ ఎలాంటివి ఫేస్ చేశారు మీరు? చెప్పాలంటే అండి ఫస్ట్ నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, రే ఫిలింకి మన సాయిధరం తేజ్ గారు ఇంట్రొడ్యూస్ మూవీకి వైవిఎస్ చౌదరి గారు నన్ను అడిగారండి, యూఎస్ రావాలి, సింగిల్ కార్డ్ మూవీ, మొత్తం సాంగ్స్ నువ్వే చేయాలి అని చెప్పి మేము యూఎస్ వెళ్ళాం. సాంగ్స్ షూట్ చేయడానికి సీన్స్ కూడా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సాయిధరం తేజ్ గారికి నీ మీద ఫస్ట్ డే షూట్లో ఫస్ట్ నీ పెయిన్ స్టార్ట్ అయింది. అనుకోకుండా పడిపోయారు, ఇక్కడ ఇంజురీ అయింది. సో దట్ మేమందరం యూఎస్ నుంచి రిటర్న్ మళ్ళీ బ్యాక్ టు ఇండియా. ఫస్ట్ మాస్టర్ అయిన సాంగ్ ఫస్ట్ డే షూటింగ్ రిటర్న్ వచ్చాం అందరం. మళ్ళీ హైదరాబాద్ రాగానే థ్యాంక్స్ టు సునీల్, హైదరాబాద్ రాగానే ఆయన పూలరంగడు మూవీ జరుగుతుంది అప్పుడు తను పిలిచి మాస్టర్ అయ్యావంట, పూలరంగడు ఫిలింలో ఇంట్రడక్షన్ సాంగ్ నువ్వు చేస్తావు అని చెప్పి ఆపర్చునిటీ ఇచ్చారండి. నిజంగా ఆయనకి థ్యాంక్స్. ఆయన నమ్మకానికి నాకంటే ఎక్కువ ఆయన నన్ను నమ్మాడండి. అప్పటి వరకు నేను ఒక డెమో షూట్ చేయలేదు, ఓన్లీ యాజ్ అన్ అసిస్టెంట్ తను నన్ను చూశాడు. అప్పలరాజు, మర్యాద రామన్నలో చూసి ఆఫర్ ఇచ్చాడండి. అప్పటికి దట్టు ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరు అగెనెస్ట్, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే ఇప్పుడు ఆ పొజిషన్లో నేనున్న రిజెక్ట్ చేసేవాడిని. అంటే ఒక డెమో లేదు, అసలు ఆ కొరియోగ్రాఫర్ ఏం చేస్తాడో తెలియదు, ఏ స్టైల్ చేస్తాడో తెలియదు. అండ్ దట్టు సునీల్కి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది పూలరంగడు. అండ్ దట్టు మళ్ళీ దాంట్లో ఇంట్రడక్షన్ సాంగ్. సో ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు, బానుకి ఇవ్వాలి సాంగ్ అని చెప్పేసి ప్రొడక్షన్ సైడ్ నుంచి అగెనెస్టే ఉన్నారు. సో నేను వెళ్ళి చెప్పాను సునీల్ గారికి, వద్దులేండి సార్ నెక్స్ట్ మూవీ చేద్దాము, మళ్ళీ ఇంత అగెనెస్ట్ ఉన్న తర్వాత ఎలా చేస్తాం, నేను బెస్ట్ అవుట్పుట్ ఇవ్వలేనేమో అని చెప్పేసి అన్నాను. లేదురా నాకు తెలుసు నువ్వేం చేయగలుగుతావు అనేది, నేను ఒప్పిస్తానని చెప్పి ఆయన ఛాలెంజింగ్గా ప్రొడక్షన్తో ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ బాను చేస్తాడని ఒప్పించి చేయించాడండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. తర్వాత దాంట్లోనే ఇంకో సెకండ్ సాంగ్ కూడా ఇచ్చారు. అక్కడి నుంచి కంటిన్యూగా సునీల్ సినిమాలు అన్నీ చేశానండి. దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. అసలు సునీల్ గారితో మీ పరిచయం ఎక్కడ స్టార్ట్ అయింది?
అంటే మీకు మిమ్మల్ని నమ్మి ఒక ప్రాజెక్ట్లో ఒక సాంగ్, అది కూడా ఏంటంటే యూనో పోలరంగడు మూవీకి సంబంధించి ఇంట్రొడక్షన్ సాంగ్ ఇచ్చారంటే మీ మీద చాలా హోప్స్ ఉండాలి, మీతో ఒక ట్రావెల్ చేసి ఉండాలి ఒక పర్టికులర్ టైం వరకు. అప్పల్ రాజు సాంగ్కి గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా వెళ్ళాను, నేను అసిస్టెంట్ అండి. ఆ సాంగ్లో ఏంటంటే మోర్ కామెడీ, డ్యాన్స్, కాన్సెప్ట్ వైజ్ షూట్ చేయాలి. అయితే మాకు ముందే రిహార్సల్కి అంత టైం లేదు. వర్మ గారు డైరెక్టర్, రామ్ గోపాల్ వర్మ గారు, సునీల్ గారు, మేము డైరెక్ట్ ఆన్ సెట్లోకి వెళ్ళి ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు ఇంప్రూవైజేషన్ అక్కడ ప్రజెంట్ ఉండి ఏం చేయొచ్చు అని డిస్కషన్లో తను బాగా అట్రాక్టెడ్. నాకు తర్వాత చెప్పాడు, వాడు ఏంటి నాకే కామెడీ చెప్తాడు టైమింగ్ అని అనుకున్నాడంట సునీల్. తర్వాత రాయ్ సలోనికి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్, దానికి కూడా నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి వెళ్ళాను. అక్కడ కూడా ఎలా ఉంటుంది అంటే అండి, మన రాజమౌళి గారు ఆన్ సెట్ అక్కడే కంపోజ్ చేయించేవారు లిరికల్గా. ఈ లిరిక్ అయితే నువ్వు ఎలా చేస్తావు, ఈ లిరిక్ ఎలా చేయొచ్చు ఇంకోలాగా, ఓన్లీ ఎక్స్ప్రెషన్ అయితే ఎలా చేస్తావు, అదంతా టీం మేము ఉండి చేసేటప్పుడు సునీల్ గారు వెరీ ఇంప్రెస్డ్ అనమాట నా మీద. తర్వాత చెప్పారు, పూలరంగడు అంతా ఇచ్చిన తర్వాత ఇదిరా నీ స్ట్రెంగ్త్ అని చెప్పి. సో ఒక అసిస్టెంట్ స్టేజ్ నుంచి డాన్స్ మాస్టర్ అయ్యారు కదా, అసిస్టెంట్గా వర్క్ చేసినప్పుడు డైరెక్టర్స్ ఎట్లా ఉండేవారు మీతో, ఒక డాన్స్ మాస్టర్ అయ్యాక మీతో ఎలా ఉన్నారు? అసిస్టెంట్గా ఉన్నప్పుడు అండి, టు బి ఫ్రాంక్, మార్నింగ్ నా ఫోన్ మొబైల్ బాయ్ అసిస్టెంట్ ఉంటాడు ఇంకొక అతను, అతనికి ఇచ్చేసానంటే ఈవినింగ్ వరకు మళ్ళీ టచ్ చేయను. మధ్యలో ఇంటి నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఏ కాల్ వచ్చినా ఇంకా తెలియదు నాకు. నేను వర్క్ ఎంజాయ్ చేస్తూ ఫుల్ హార్డ్ వర్క్ అనేది బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన తర్వాత డైరెక్టర్స్ చూసి, తర్వాత నేను మాస్టర్ అయిన తర్వాత వాళ్ళందరూ ఆపర్చునిటీ, అల్లరి నరేష్ గారు కానీ, రవితేజ గారు కానీ, లేదా మిగతా డైరెక్టర్స్ కానీ అందరు నాకు ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత, అప్పుడు నేను యాజ్ ఏ మాస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేవాళ్ళు, భాను సెట్లోకి వస్తే ఇంకా వర్క్ పిచ్చోడు, ఇంకా పొద్దున్నుంచి వర్క్ అలా ఉన్నాడు కాబట్టి ఈరోజు మేము పిలిచి మళ్ళీ సాంగ్ ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు అలాగే ఉంటున్నారా? ఇప్పుడు అలాగే అండి, ఇప్పుడు అలాగే. ఓన్లీ మన హార్డ్ వర్క్ అని అనుకున్నాను. అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే డ్యాన్స్ మాస్టర్స్కి ఒక హిట్ సాంగ్స్ కావాలి. హిట్ సాంగ్స్ ఉంటేనే మనం ఒక లైమ్ లైట్లోకి వస్తాం. అవును, నాకు టు బీ ఫ్రాంక్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, అలాగని కంటిన్యూ హిట్ సాంగ్స్ లేవు. అలా అయినా స్టిల్ మనం ఇండస్ట్రీలో మనం ఇంకా షూటింగ్స్ సాంగ్స్ మనం చేస్తున్నామంటే అది గ్రేట్. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఏంటంటే మంచి వర్క్ చేస్తామనే తప్ప హిట్ సాంగ్స్ ఉన్నాయి, ఫ్లాప్ సాంగ్స్ ఉన్నాయి, ఫ్లాప్ ఫిలిమ్స్ ఉన్నాయి, అలా క్యాల్కులేషన్ లేకుండా మా డైరెక్టర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది డాన్స్ మాస్టర్స్ ఉన్నారు కదండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. జానీ మాస్టర్ గారు చూసుకుంటే ఒక స్టైల్లో ఉంటుంది, మీది ఒక స్టైల్లో ఉంటుంది, గణేష్ గారిది ఒకటి, శేఖర్ గారిది ఒక స్టైల్లో ఉంటుంది. సో డిఫరెంట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ డాన్స్ మాస్టర్స్ ఉన్నారు, సో ఇప్పుడు వాళ్ళు కూడా పైకి వస్తున్నారు. సో మీకు బాగా నచ్చిన డాన్స్ మాస్టర్ ఎవరు? లేడీస్లో ఒకరి పేరు చెప్పండి, అలాగే జెంట్స్లో ఒక పేరు అండి, గణేష్ మాస్టర్ అని చెప్పకూడదు మీరు, ఎందుకంటే ఆయన మీ గురువు కాబట్టి ఇంకా ఆయన పేరు చెప్పేస్తే పర్లేదు అనుకోకూడదు. మీకు పర్సనల్గా ఓకే ఈయన భలే చేశాడే ఈ స్టెప్ అట్లా. స్టెప్ అంటే సుచిత్ర మాస్టర్ గారి కొరియోగ్రఫీ నాకు చాలా ఇష్టం. తెలుగులో సుచిత్ర మాస్టర్ అంటే ఆల్మోస్ట్ ఆమె కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే ప్రభుదేవ గారి స్టైల్లో ఉంటాయి. ఆమె కొరియోగ్రఫీ చాలా ఇష్టం. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి యానీ మాస్టర్, రీసెంట్గా జ్యోతి లక్ష్మి కానీ, ఆమె బాలకృష్ణ గారితో చేసిన సాంగ్స్ కానీ అలా. జెంట్స్లో ఆబ్వియస్గా గణేష్ మాస్టర్ అండి. ఎందుకంటే నేను దగ్గరుండి ఆయన మూమెంట్స్ ఎలా చేస్తారో, గబ్బర్ సింగ్ కానీ ఆయన హిస్టరీ చూసుకుంటే ఆర్యా 2 గబ్బర్ సింగ్లో ఇంట్రడక్షన్ సాంగ్ చాలామంది తెలీదు. మన బన్నీ ఫిలిం బౌన్స్ బౌన్స్ అనే సాంగ్, అంటే అది హిట్ ఫిలిం కాదు కాబట్టి ఆ సాంగ్ మనకు తెలియదండి. యాక్చువల్గా అది చూస్తే ఎవరికి తెలియదు ఆ సాంగ్, ఇంగ్లీష్ సాంగ్. ఆయన చూసుకుంటే ఆయన వెరీ లైటర్ వేలో చేయగలుగుతాడు, ఒక బెస్ట్ బన్నీకి చేయగలుగుతాడు, పవన్ కళ్యాణ్ గారికి చేయగలుగుతారు, వెంకటేష్ గారికి చేయగలుగుతారు. ఇది కెపాసిటీ. నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది అదే అండి. అంటే ఒక స్టిక్ ఆన్ ఇదే స్టైల్ కాదు. కొరియోగ్రాఫర్ అనేవాడు అన్ని స్టైల్స్ చేస్తేనే వాడు కొరియోగ్రాఫర్. సో మీకే స్టైల్ ఆఫ్ కొరియోగ్రఫీ ఇష్టం? ఎందుకంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే ఇట్స్ లైక్ డాన్స్ అంటే చాలా ఫామ్స్ ఉంటాయి.
ఫోక్ కానీ క్లాసికల్ కానీ ఫ్యూజన్ కానీ వాటెవర్ చాలా ఫామ్స్ ఉంటాయి. సో ఏ ఫామ్లో మీరు ఎక్కువ కొరియోగ్రఫీ చేయడానికి ఇష్టపడతారు? నేను చేయడానికి మోర్ ఎక్స్ప్రెషన్ అండ్ గ్రేస్ఫుల్ డ్యాన్స్ అండి. కానీ నేను చేసినవన్నీ ఇప్పటివరకు చాలా హెవీ నంబర్స్. సునీల్కి చేసినవన్నీ, సునీల్ అంటే ఆబ్వియస్గా ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ కాబట్టి సరైనోడ్లో కూడా హెవీ నంబర్ అంటారు, అవును, చాలా అల్లు తక్కువ అర్జున్. గ్రేస్. Yeah. జవాన్లో సాయిధరం తేజ్ గారికి చేశాను, ఇది Okay. బొమ్మాదిరింది అనే సాంగ్. నాకు అలాంటి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఆర్టిస్టుల నుంచి బెస్ట్ ఎక్స్ప్రెషన్, హీరో సైడ్ నుంచి ఒక మంచి గ్రేస్ఫుల్ మూమెంట్స్, ఒక హీరోయిన్ దగ్గర నుంచి మంచి ఎక్స్ప్రెషన్స్, వాళ్ళిద్దరి కోఆర్డినేషన్ అవుట్ చేస్తేనే మనకు ఎస్. సాంగ్ అద్భుతంగా ఉంటుందని ఫీల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందరు హీరోస్కి డాన్స్ పర్ఫెక్ట్గా రాదు, దట్స్ ట్రూ. సో కొంతమందికి ఏంటంటే చాలా బాగా డాన్స్ వస్తుంది, కొంతమంది హీరోస్కి కొంచెం డాన్స్ రాదు. సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ప్రకారం మీరు వాళ్ళకి స్టెప్లు డిజైన్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ డాన్స్ ఎట్లా, వాళ్ళ మూమెంట్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది. సో అదేంటంటే కొంచెం ప్రెషర్, బికాజ్ ఏంటంటే మీరు ఫ్రీగా ఆలోచించడానికి లేదు, మీకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అట్లాంటి టైంలో మోస్ట్లీ మీరు ఎట్లా చూస్ చేసుకుంటారు ఈ వీళ్ళకి ఇది అది అని? యాక్చువల్లీ నేను వెళ్ళే రూట్ ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు రవితేజ గారికి మన రాజా ది గ్రేట్లో ఎన్నియాలో సాంగ్ అని కొరియోగ్రాఫ్ చేసి, ఎస్ ఎస్ ఎస్, ఆ పర్టికులర్ సాంగ్ వచ్చేటప్పటికి బాను అంటే సునీల్ సాంగ్స్ హెవీ డ్యాన్స్, ఫ్లోరింగ్ బన్నీ చేశాడు, మళ్ళీ ఎన్టీఆర్ గారికి చేశాడు, ఇప్పుడు రవితేజ గారికి. నేను ఆలోచించే విధానం ఏంటంటే, ఇప్పటివరకు రవితేజ గారి సాంగ్స్ ఏంటి, నాకు ఇప్పుడు ఈ ఆపర్చునిటీ వచ్చింది, నేనేం కొత్తగా చేయగలుగుతాను, సాంగ్ ఏం డిమాండ్ చేస్తుంది, డైరెక్టర్ కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ దాటకుండా దాంట్లోనే ఉంటూ ఎక్కువ కష్టం ఏముండదండి. యాక్చువల్గా చెప్పాలంటే బన్నీ ఫుల్గా బాడీ ఊపేస్తారు, అది ఆడియన్స్ బన్నీని అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును, రవితేజ గారిని ఫుల్గా ఊపేస్తే ఎక్సెప్ట్ చేయరండి. ఆయన ఎంత గ్రేస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ చేయడము పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. అది దృష్టిలో పెట్టుకొని ఫన్నీ థింగ్స్ ఏం చేస్తే బాగుంటుంది, మోర్ దాని మీద మాంటేజెస్ కాన్సెప్ట్స్ మీద వర్కౌట్ చేసి చేస్తారు. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు వాట్ అబౌట్ హీరోయిన్స్ అండి? హీరోయిన్స్ అంటే జనరల్గా ఏంటంటే మన తెలుగులో హీరోయిన్స్ వచ్చేటప్పటికి డాన్స్ విషయంలో ఏంటంటే అందరూ కూడా పర్ఫెక్ట్ కాదు. సో హీరోని బేస్ చేసుకుని చేస్తా అంటున్నారు, మరి హీరోయిన్ కూడా ఆ స్టెప్స్ యాక్చువల్లీ చెయ్యాలి కదా? చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అదే కొరియోగ్రఫీ అని నేను ఫీల్ అవుతానండి. అంటే ఇప్పుడు ప్రభుదేవ్ గారు ఉన్నారు, రజనీకాంత్తో కూడా ఆయన బెస్ట్ డ్యాన్స్ చేయగలుగుతారు. అంటే మనం రజనీకాంత్ సాంగ్ చూస్తే కూడా ప్రభుదేవ్ గారు చేసినవి, అరే రజనీకాంత్ భలే చేశాడు అనే మా ఫీల్ కలుగుతుంది. నేను అదే రూట్లో ఉంటాను. హీరోయిన్స్ వాళ్ళు చేయకపోయినా సరే మనం చేయించాలి, అదే కొరియోగ్రాఫర్. అప్పుడు చేయిస్తేనే మనం కొరియోగ్రాఫర్గా మనం సక్సెస్ఫుల్, మనకు నాలెడ్జ్ ఉన్నట్టు మనం కొరియోగ్రాఫర్గా ఫిట్. అది మీకు ఇండస్ట్రీలో బాగా నచ్చే హీరో ఎవరు పర్సనల్గా అండ్ డాన్స్ పరంగా? పర్సనల్గా డాన్స్ పరంగా చాలామంది ఉన్నారండి, లీస్ట్ చెప్పరు అంటే లేదు చెప్తాను. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ నాకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు బన్నీ సార్ ఉన్నాను, వెరీ హార్డ్ వర్క్. ఆయన ఎట్లా అంటే ఒకటి సండేస్ ఉంటారు, వాళ్ళంత పెద్ద హీరోలు, సండేస్ మంచి హ్యాపీగా ఇంట్లో టైం స్పెండ్ చేయొచ్చు, లేకపోతే బయటికి వెళ్ళొచ్చు. బన్నీ సార్ ఎంత అంటే, నేను ఒక సరైన సాంగ్కి బిఫోర్ సండే వచ్చింది, మండే నుంచి షూటు, తను వాళ్ళ సన్ వాళ్ళతో పాటు రిహార్సల్కి వచ్చి కూర్చొని ఆయన రిహార్సల్ చేస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే నాకు షాక్ అయిపోయింది. నేను అడిగేసా బన్నీ సార్ ఏం సార్ మీకు అవసరం లేదు రిహార్సల్, మీరు డైరెక్ట్ ఆన్ సెట్కి వచ్చినా చేయగలరు, మీరేంటి సార్ మొత్తం ఈరోజు రిహార్సల్ ఎందుకు పెట్టుకున్నారని అడిగితే అన్నారు, మాస్టర్ ఎప్పుడు వచ్చింది అని మనం రిలాక్స్ అయిపోయామంటే మనం ఇంకంతే, ఇప్పుడు వస్తే నాకు రేపు షూట్లో నేను కాన్ఫిడెంట్గా చేయగలను. ఆయనకి ఈజీ అండి, కాకపోతే ఆయన ఇంకా హార్డ్ వర్క్ చేయాలని, అది బెస్ట్ థింగ్. ఎన్టీఆర్ సార్ ఉన్నాను, ఆయన ఎలా ఉంటుందంటే ఆయన రిహార్సల్ చేయడు, సెట్లోకి వచ్చిన తర్వాత చూస్తూనే 100% కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ 10 minutesలో ఆయన పెట్టిన ఎఫర్ట్ పీక్స్లో ఉంటుంది. అది సునీల్ ఉన్నారు, ఆయన కూడా ఒక 1 week ముందే సాంగ్ మనం ఇది ముందు చేసాం, ఇది వీళ్ళు చేశారు, మనం ఏం చేయాలి కొత్తగా,
అని చెప్పేసి ఆయన హార్డ్ వర్క్, ఆయన 6.2 హైట్, మేము చాలా షార్ట్ ఆయన దగ్గర. మేము ఎలా చేస్తామో అంత ఎఫర్ట్ ఆయన. మేము 6.2 ఉన్నాను, కింద కూర్చోలేను, పైన అది ఏముండదు. మిస్టర్ పెళ్లి కొడుకు ఇంట్రడక్షన్ సాంగ్ చూడండి, అసలు ఆ పర్సనాలిటీతో ఆ మూమెంట్స్ ఎలా చేశాడో ఇంకా షాక్లోనే. అట్లా సునీల్ గారిది బెస్ట్ పార్ట్. రవితేజ గారు ఈ ఏజ్లో అండి, అంటే ఆయన ఇంకా అసలు 1 డే కంప్లీట్ రిహార్సల్, రేపు షూట్ ఉందంటే అంటే ఇంకా రిహార్సల్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత గ్రేట్. రైట్. అట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బెస్ట్ థింగ్ అండి. అట్లా హూ ఇస్ మై ఫేవరెట్ అని చెప్పలేను, ఎందుకంటే అట్ ది సేమ్ టైం ఈ హీరోస్తో పాటు హీరోయిన్స్ కూడా రిహార్సల్ ఉంటుంది కదా. సో ఎవరు బాగా హార్డ్ వర్క్ చేస్తారు? హార్డ్ వర్క్ అంటే రకుల్ గారు సరైనోడికి, మెహరీన్, వీళ్ళందరికంటే టాప్ అండి తమన్నా గారు. తమన్నా గారు టాప్. ఆమె వచ్చేసింది మీకు మూమెంట్ కూర్చోండి ఆమె కూర్చోరు. ఆమె డ్యాన్స్ మాస్టర్స్ ఎలా చేస్తున్నారో, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది రీచ్ అయ్యేంత వరకు ఆవిడ కూర్చోరు. ఓకే. అది సో ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి ఏంటంటే డాన్స్ మాస్టర్కి ఒక వాల్యూ ఉండదు, డైరెక్టర్స్ గొడవ పడే సందర్భాలు చాలా ఎక్కువ ఉంటాయి. డాన్స్ మాస్టర్కి డైరెక్టర్కి ఎక్కువ సింక్ అవ్వదు. ఎందుకు? ఏంటంటే అండి, డైరెక్టర్ సాంగ్ చేసే ముందే ఆయన సాంగ్ ఆలోచించేసి ఉంటారు. ఈ సిచ్యువేషన్లో ఈ సాంగ్ ఉంటుంది, ఈ సాంగ్ని అవుట్పుట్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అవుట్పుట్ రావడానికి ఏదో ఒక రెఫరెన్స్ అతనికి చెప్తే కానీ అవుట్పుట్ రాదు. అదంతా ఆయన జర్నీ చేసేసి ఉంటాడు సాంగ్ మీద. ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్, ఈ కొరియోగ్రాఫర్ అనేవాడు ఫ్రెష్ ఆ సాంగ్కి వెళ్ళి ఈ సాంగ్ చేయమ్మా అంటే ఇతను వేరే ఆలోచిస్తాడు. ఇప్పుడు అది ఇమీడియట్ సింక్ అవ్వచ్చు, సింక్ అవ్వకపోవచ్చు. అది డైరెక్టర్ థాట్స్ దాటి ఉండొచ్చు, లేకపోతే సింక్ అయిపోవచ్చు. సింక్ అయితే ఓకే, సింక్ అవ్వకపోతే ఇంకా డైరెక్టర్స్ అక్కడ ఫైట్ చేస్తారు. లేదు కథను దాటి వెళ్తున్నారు మాంటేజెస్, కథను దాటి హీరో డ్యాన్స్ చేస్తున్నాడు అని అన్నప్పుడు కంపల్సరీగా ఫైట్ జరుగుతుంది. ఫైనల్గా నేను వెళ్ళే రూట్ ఏంటంటే అండి, కథతో పాటు ఉండే కొరియోగ్రఫీ. కథతో పాటు ఇప్పుడు సరైనోడు సాంగ్ చూస్తే సరైనోడులో బన్నీ గారి క్యారెక్టరే సాంగ్లో డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. అంటే ఆ మిలిటరీ మ్యాన్ ఆ ప్రౌడ్ ఫీల్ ఉండి చేస్తే ఎలా ఉంటుందో అది నేను కంటిన్యూగా ఫాలో అవుతానండి. అందుకని నాకు డైరెక్టర్స్తో ఎక్కువ ఇష్యూస్ లేవు. ఓకే. అది దట్టు ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని డేస్లో ఫినిష్ చేయాలి, ఎలా సాంగ్ చేయాలని ఇవన్నీ ఫాలో అయితే వెళ్తాను. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరండి? ఫేవరెట్ డైరెక్టర్ మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్లో? నేను వర్క్ చేసిన డైరెక్టర్స్లో కొంచెం టైం పడుతుంది. అనిల్ రావుపూడి గారు అండి, బోయపాటి గారు. సో వాళ్ళిద్దరూ ఎందుకు స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటంటే వాళ్ళ లోపల ఒకటండి, కొరియోగ్రాఫర్ అనేవాడు వస్తాడు, సాంగ్ ఇస్తాం, తను చెప్పిన కాన్సెప్ట్ని వీళ్ళ కథతో పాటు ఇంక్లూడ్ చేసి వాళ్ళని ఎలా డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తాడు ఒక కొరియోగ్రాఫర్ని. అది డైరెక్టరేట్ చేతిలోనే ఉంటుందండి. వీళ్ళ కోపం రాదు. డ్యాన్స్ మాస్టర్ లేదు అది ఇది అని చెప్పేసి వేరే మూమెంట్లు వేసేసినా, లేదు మన కథ ఇది, క్యారెక్టర్ ఇలాగే చేయాలి అని చెప్పి ఎంత స్మూతర్ వేలో నవ్వుతూ హ్యాపీగా షూటింగ్ స్పాట్లో డ్యాన్స్ మాస్టర్ మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా. ఇప్పుడు తను వద్దు మాస్టర్ ఇది వద్దు అంటే డిసప్పాయింట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ షాట్ మీద కూడా ఉంటుంది. డెఫినెట్గా అలా ఉండద్దని వీళ్ళు ఎంత కేక్ వాక్ లాగా, మాస్టర్ ఇది వద్దు ఇది బెటర్ అనుకుంటా, ఇదైతే క్యారెక్టర్ బాగుంటుంది అనుకుంటా, ఇది బాగుంటుంది మాస్టర్ ఇది చేయండి చాలా బాగుంది ఇది చేస్తే అదిరిపోయింది అని చెప్పి ఇలా ఎంకరేజ్ చేస్తూ తీసుకెళ్తారండి. దట్స్ ద బెస్ట్ పార్ట్ వాళ్ళ. ఇండస్ట్రీలో మీరు హర్ట్ అయిన సందర్భం ఏమైనా ఉందా షూటింగ్ స్పాట్లో? షూటింగ్ స్పాట్లు లేదు, కాకపోతే చెప్పొచ్చా? చెప్పండి. రంగస్థలం సాంగ్ అండి, రంగమ్మ మంగమ్మ సాంగ్. సుకుమార్ గారు ఫస్ట్ నాకు ఆడియో ఇచ్చి షూట్ చేద్దాము, ఈ బెస్ట్ నువ్వు షూట్ చేయగలిగితే మనం సాంగ్ చేద్దాము అని చెప్పేసి చేయించారు. సో నేనేం చేశానంటే రంగస్థలం సెట్లోనే ఒక షెడ్యూల్ గ్యాప్ ఉన్నప్పుడు ఓ కెమెరా, డాన్సర్స్, అది ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది సాంగ్, అది షూట్ చేసి, నాకు అప్పటికి ఫుల్ మూవీ కాన్సెప్ట్ తెలియదు, ఓన్లీ హీరోకి వినబడదు, హీరో వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ హీరోకి ఒక స్పెక్స్ దుబాయ్ నుంచి తెచ్చిస్తాడు,
అమ్మాయికి ఫస్ట్ టైం హీరో చెవిటోడు వాడని తెలుస్తుంది, ఇది తెలుసు. దాని మీద ఈ కాన్సెప్ట్ పెట్టుకుని నేను 3 days ఆ సాంగ్ షూట్ చేశాను. షూట్ చేసి తీసుకెళ్తే సుకుమార్ గారు చాలా అప్రిషియేట్ చేశారు. సాంగ్ నువ్వే చేస్తున్నావు అని చెప్పారు. ఓకే అని ఫిక్స్ అయిపోయాను నేను. తర్వాత మెల్లిమెల్లిగా ఆ సాంగ్ డేట్స్ రావాలి కదా. అవును. తర్వాత రామ్ చరణ్ గారికి, సమంత గారికి ఒక బ్రేక్ టైంలో చూపించారు. చరణ్ గారు కూడా సార్ లేచి బాగా అప్రిషియేట్ చేశారు. సమంత గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు. ఇంకా సాంగ్ నేనే చేస్తున్నాను ఫిక్స్ అయిపోయాను. నేను కూడా ఏంటంటే సాంగ్ చేయాలి, మంచి సాంగ్, మంచి మూవీ, అందులో చాలా ఎక్స్పెక్టేషన్స్. రంగస్థలం అంటే ఇట్స్ లైక్ పీపుల్ ఆర్ వెయిటింగ్ దట్, కూడా చాలా ఉంది. ఇంకోటి పర్టికులర్గా అమ్మాయి సాంగ్, నేను మేల్ కొరియోగ్రాఫర్, ఫీమేల్ కొరియోగ్రఫీ ఎలా ఉంటుంది నాకు బాగా ఇంట్రెస్ట్ అని చేశాను. బాగా అప్రిషియేషన్ వచ్చింది. కరెక్ట్ షూటింగ్ టైంకి వచ్చేసరికి రీజన్స్ నాకు తెలీదు, ఫైనల్గా నేను చేయట్లేదని చెప్పాను. అది మోస్ట్ షాకింగ్ మూమెంట్ అండి నాకు. ఓకే. అప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. నేను పౌర్లో ఏం నమ్ముతానంటే అందరికీ ఫిలాసఫీ చెప్పిన డైలాగ్ లాగే అనిపిస్తుంది, కాకపోతే ఏదైనా మనం మంచిగా జరుగుతుందని నేను ట్రూగా బిలీవ్ చేస్తాను. అది ట్రూగా బిలీవ్ చేస్తాను. ఇప్పుడు అలా బిలీవ్ చేస్తాను కాబట్టి నేను ముందు సర్వైవ్ అయ్యి వెళ్తున్నాను కొరియోగ్రఫీలో. దట్ ఈస్ ద మోస్ట్ షాకింగ్ మూమెంట్. ఆ రోజు రాత్రి మీరు లేరు, వేరే మాస్టర్ చేస్తున్నారంటే ఓకే పాజిటివ్గా తీసుకొని, నాకు రీజన్ చెప్పలేదు. ఎందుకంటే బెస్ట్ చేసామని చెప్పి అప్రిషియేట్ చేసిన తర్వాత ఎందుకు ఎవరు రిజెక్ట్ చేశారు, ఏం జరిగింది నాకు తెలియదు. రీజన్ నాకు తెలియనప్పుడు కొంచెం హర్ట్ అవుతాం కదా అసలు. ఇప్పుడు ఇది కాదు, ఇది బాగా చేయలేదు అన్నప్పుడు ఓకే, బాగా చేసి చేయకపోవడం ఏంటిదని షాక్, అదొకటే అండి. సో ఇండస్ట్రీలో ఒక డాన్స్ మాస్టర్ సర్వైవ్ అవ్వాలి అంటే పబ్లిసిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని కాకపట్టాలి అంటే. గుడ్ క్వశ్చన్ అండి. సో అది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్, మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్. అవునా? ట్రూ అండి, ఇట్స్ ట్రూ. మీకు టాలెంట్ ఎంత ఉన్నా మీరు తగ్గి ఉండాలి, బటర్ వేస్తూనే ఉండాలి. ఓకే. లైఫ్ లాంగ్ మీరు డ్యాన్స్ తక్కువ చేసినా పర్లేదు, బటర్ ఎక్కువ వేయడం మర్చిపోద్దు. మీకు టాలెంట్ తక్కువ ఉన్నా పర్లేదు. ఎందుకంటే అండి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే అర్థమైద్దో అర్థం కాదు నాకు తెలియదు కానీ, ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ అండి, మీకు సాంగ్స్ పట్ల, డ్యాన్స్ పట్ల ఎక్కువ అవగాహన లేదు. ఓకే. సో మీరేంటంటే మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి ఏ మాస్టర్ వచ్చినా మీకు ఓకే. అప్పుడు మీరు ఏ మాస్టర్ని ప్రిఫర్ చేస్తారంటే ఎవరైతే మీ దగ్గరికి వచ్చి మీకు కంటిన్యూగా మిమ్మల్ని ఎవరైతే ఫాలోఅప్లో ఉండి మీరు సార్ అసలు అద్భుతం అని చెప్పి అంటారో, హీరోలకు కూడా బట్టర్ వేసి కాకబట్టి ఎవరైతే ఉంటారో, నిజమండి ట్రూ. అంటే నేనేం కొత్త కాదు ఇండస్ట్రీకి, కూడా 2000లో వచ్చాను. అంటే ఈ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ ఎనఫ్ సే దీస్ వర్డ్స్. మీరు నేర్చుకున్నారా మరి అలా బటర్ పూయడం? లేదండి, నాకు కరెక్ట్ రాదు, అదే ప్రాబ్లం. అందుకే అది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లం. నేను బటర్ పూయడానికి వెళ్తాను, ఫస్ట్ ప్రిపేర్ అయ్యి లేదు ఈసారి అనుకుని అంటే వెళ్తాను, కానీ దగ్గరికి వెళ్తే నాతో కాదు, నేను దొరికిపోతాను. ఓకే. అది సో ఇండస్ట్రీలో మీరు చెప్పింది కరెక్టే. ఓకే, ట్రూ అది. ఓకే. సో బటర్ పూయాలి, వాళ్ళతో కంప్లీట్గా టచ్లో ఉండాలి అని చెప్పేసి. సో ఈ రోజుల్లో ఏంటంటే పబ్లిసిటీ అనేది మన చేతుల్లో ఉంది కదా. సో పబ్లిసైజ్ చేసుకోవడం అనేది మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట మీరు చూసిన కొన్ని వీడియోస్ కూడా చూసాను నేను యూట్యూబ్లో. మీరు ఒక పక్క కొరియోగ్రఫీ చేస్తూనే కొన్ని వీడియోస్ కూడా మీరు అప్ చేస్తున్నారు కదా. సో మరి అప్ చేసినప్పుడు ఏంటంటే మీ టాలెంట్ని మీరు అక్కడ పోర్ట్రే చేయాలనుకుంటున్నారు, అవి కూడా వాళ్ళు చూసుంటారు కదా. అప్పుడు టాలెంట్ని ఎందుకు? అదే అండి, ఆ క్వశ్చన్ స్టిల్ నా మైండ్లో ఇంకా రన్ అవుద్ది. వాట్స్ రాంగ్ అంటే, ఇప్పుడు నేను డైరెక్టర్ అండి, నా సినిమాలో ఒక సాంగ్ బాగుండాలంటే దీనికి ఎవరు కరెక్ట్, దీనికి ఒక కొరియోగ్రాఫర్ని చూస్ చేసుకున్న తర్వాత తనతో ట్రావెల్ అయ్యి సాంగ్ని అల్టిమేట్గా చేయించుకోవచ్చు అని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు అదే హిందీ వాళ్ళు చేస్తారండి. యాక్చువల్గా మనము ప్రతి సాంగ్కి, మన తెలుగు సాంగ్స్లో రెఫరెన్స్ హిందీ సాంగ్, రెఫరెన్స్ ఆ హిందీ సాంగ్, ఆ రెఫరెన్స్ ఏదో మనం ఎందుకు క్రియేట్ చేయలేమంటే మనం టైం స్పెండ్ చేయాలి. ఒక కొరియోగ్రాఫర్ని పిలిచి ఈ సాంగ్ని మీరు ఎందుకంటే కాంప్రమైజ్ అవుతారంటాను నేను. మీరు హిందీ సాంగ్ చూసారు కదా, రెఫరెన్స్ చూపించడం కాదు, నువ్వు కొత్తగా ఏం చేయగలుగుతావు, నువ్వు కొరియోగ్రాఫర్ని టార్చర్ చేయి, కొత్తగా చేసేంత వరకు టార్చర్ చేయి.
నేను అంటాను సినిమాకి హెల్ప్ అవుద్ది అది, అవును సినిమా బాగా వస్తుంది, రేపు సాంగ్ మన సాంగ్ వేరే వాళ్ళకి రెఫరెన్స్ అవుద్ది. అవును అలా ప్రతి ఒక్కరు ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్గా మన సాంగ్ రెఫరెన్స్ అవుద్దని చెప్తాను. కాకపోతే అక్కడ ఏం జరుగుతుందంటే మీరు అన్నట్టు బటర్ ఆ టైంలో ఏ డ్యాన్స్ మాస్టర్ వచ్చి ఎంటర్టైన్ చేశాడా, కూల్గా స్కూల్గా అయిపోయిందే చూసుకుంటారు. ఆ సాంగ్ హిట్ అవ్వకపోయినా ఏమైపోయినా పర్లేదు, కానీ ఆ టైంలో మనకు కంఫర్ట్ ఉన్నాడా లేదా అంతే. వాళ్ళు చెప్పిన పని చేస్తే చాలు, ఆ సాంగ్ హిట్ అవ్వదు, అలా ఉండిపోతుంది. సినిమా చూస్తూ సినిమాలో ఒక పాట అలా వెళ్ళిపోతుంది తప్ప అరే ఈ సాంగ్ ఎవరు చేశారా అని గుర్తించాలంటే ఎఫర్ట్ పెడితే గుర్తిస్తారండి. ఎఫర్ట్ పెట్టడం అంటే నాట్ ఓన్లీ డ్యాన్స్ మాస్టర్ కాదు, డైరెక్టర్ నుంచి ఉండాలి, హీరో నుంచి ఉండాలి, వాళ్ళ రిహార్సల్ అన్నీ కలిపితేనే ఒక బెస్ట్ సాంగ్ వస్తుంది మనకి. జనరల్గా తెలుగు కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి చేస్తూ ఉంటారు, అంటే హిందీ అని కాదు కానీ జనరల్గా ఏంటంటే హాలీవుడ్ నుంచి వాటి నుంచి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి చేసిన స్టెప్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయని ఒక టాక్ ఉంది, మీరేమంటారు? సూపర్ గుడ్ క్వశ్చన్ అండి. ఓకే, దీంతో పాటు నా గురించి కూడా చెప్పండి. నా సాంగ్స్ ఇన్ని చూశారు కదా, అవును, మీకు ఏదన్నా అనిపించిందా ఇది బాగా? నాకు యాక్చువల్లీ సరైనోడు ఇస్ లైక్ డిఫరెంట్ స్టెప్, ఆ సైకిల్ స్టెప్ ఇది కొంచెం దట్స్ ఎ న్యూ స్టెప్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ ఏమంటారు నోట్ చేసిన. నేనేం ఫీల్ అవుతానంటే అంటే ఇది ఎవరేమనుకున్నా సరే, నేను స్టార్టింగ్ కోరియోగ్రఫీ పూలరంగడు ఫస్ట్ సాంగ్ చేసేటప్పుడు ఏమన్నదంటే ఊరికే ఇది డిస్కషన్, సునీల్ గారు అన్నారు అదే మనం చేసేటప్పుడు నా దగ్గర చాలా ఇంగ్లీష్ వీడియోస్ హార్డ్ డిస్క్లు ఒక 3 ఉంటాయి నా దగ్గర కలెక్షన్, దీంట్లో నుంచి బెస్ట్ సెలెక్ట్ చేసుకొని మనం చేద్దాం అని చెప్పేసి అన్నారండి. అంటే నేను అన్నాను, నేను ఫస్ట్ దీనికి నేనేం చేయగలుగుతానో నేను కొరియోగ్రఫీ చేస్తాను సాంగ్కి, చేసిన తర్వాత మీకు నచ్చలేదంటే అప్పుడు నేను కూర్చొని ఒక టీవీ ముందు హార్డ్ డిస్క్ పెట్టుకొని కూర్చొని సెలెక్ట్ చేసి చేస్తానండి అని చెప్పాను. యాక్చువల్గా పర్సనల్గా ఏంటంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఒక మూమెంట్ చేయాలంటే అండి పాపం యూఎస్లో కానీ హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో ఎవడన్నా ఫస్ట్ వాడు ఎంతో కష్టపడితే కానీ ఒక మూమెంట్ రాదు. అది మనం సింపుల్గా వాడు ఏదో యూట్యూబ్లో పెట్టాడని చెప్పేసి టక్మని నేర్చుకొని చేసేస్తే అది ఒక పెద్ద పాపంలా ఫీల్ అవుతాను. ఎందుకంటే తను ఎంతో ఆలోచించి చెమటోర్చి బొక్కలు ఇరిగిపోతున్నా కానీ చేసి కష్టం, వాడు ఫ్రెండ్స్తో టైంపాస్ చేయకుండా ఫ్యామిలీని వదిలేసి ఆ మూమెంట్ కంపోజ్ చేస్తే మనం హాయిగా ఇలా కూర్చొని ఫోన్లో చూసేసి అది కూడా మనం చేయకుండా అసిస్టెంట్కి చూపించి ఈ మూమెంట్ చేసారా అని చెప్పేసి చేయించుకుంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నాకైతే అనిపించదు, నా మనస్సాక్షి ఒప్పుకోదు. అందుకని నా సాంగ్స్లో ఏవిట్లో ప్రతి సాంగ్లో అండి ఒక హిందీ మూవీ మూమెంట్ కానీ ఇంగ్లీష్ వీడియోస్ మూమెంట్ కానీ నేను ఒకవేళ డైరెక్టర్ చెప్పినా కానీ నాతో నవ్వదండి, చేయలేను. అందుకని నా ఏ సాంగ్ తీసుకున్నా ఒక్క హాలీవుడ్ మూమెంట్ కానీ బాలీవుడ్ మూమెంట్ కానీ ఉండదు. నేను అంటాను ఇన్స్పైర్ అవ్వడం ఓకే, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఇంకా నెక్స్ట్ లెవెల్లో వేరేది చేస్తే ఓకే, యాజ్ ఇట్ ఈజ్ దింపడం అనేది చాలా రాంగ్. మీరు అన్న క్వశ్చన్ చాలా బాగుంది. తెలుగులో ఆల్మోస్ట్ ఆల్ సెట్ తీయండి, డ్యాన్స్ తీయండి, ప్రతి సాంగ్లో టిల్ డేట్ హిట్ అయిన సాంగ్స్ అన్నీ తీసుకోండి, ప్రతి ఒక్క మూమెంట్ మీరు ఏ హాలీవుడ్ ఛానల్స్లో మ్యూజిక్ వీడియోస్లోనూ హిందీ సాంగ్స్లోనూ యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ దట్ మూమెంట్స్. మీరు ఇన్ని వాల్యూస్తో మాట్లాడుతున్నారు కదా, ఇండస్ట్రీకి కరెక్ట్ అని అంటారు ఈ వాల్యూస్? మంచి క్వశ్చన్, గుడ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇంటర్వ్యూలో, ఎందుకంటే చాలా జెన్యూన్గా క్వశ్చన్స్ ఉన్నాయండి. నేను కరెక్ట్ ఇండస్ట్రీకి, ఎందుకంటే నేను ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్కరిని ఫాలో అవుతాను. ఇప్పుడు ఫాలో అవడం ప్రభుదేవ్ గారు ఉన్నారండి, ప్రభుదేవ్ గారు టిల్ డేట్లో ఆయనకంటే అసలు కులాటిలు కొట్టేసి విపరీతంగా చేసేవాళ్ళు డాన్సర్లు చాలామంది ఉన్నారు. టైగర్ షరఫ్ ఏంటి, షాహిద్ కపూర్ ఏంటి, రితిక్ రోషన్ ఏంటి, కొరియోగ్రాఫర్స్ని తీసుకుంటే గణేష్ హెగ్డే ఏంటి, చాలామంది ఉన్నారు. మనకు డ్యాన్స్ అనగానే ఇండియాలో గుర్తొచ్చే వ్యక్తి ప్రభుదేవ. ఎందుకు ప్రభుదేవ? ఆయన కాపీ కొట్టలేదు కాబట్టి ఈరోజు మనకు ప్రభుదేవ. ఆయన సాంగ్ని కొత్తగా ఎలా చేస్తాం, ఆయన ఎఫర్ట్స్ పడి ఆయన రిహార్సల్ చేసి కొత్త మూవ్స్ చేస్తాడు కాబట్టి మనకు ప్రభుదేవ ఈజ్ ఎ లెజెండ్. డ్యాన్స్ అనగానే గుర్తొచ్చే వ్యక్తి, కొరియోగ్రఫీ అనగానే గుర్తొచ్చే వ్యక్తి ప్రభుదేవ. నేను అది నమ్ముతానండి. ఆయన మనిషే, ఆయన కష్టపడితే మూమెంట్స్ చేయగలిగాడు.
నేను కష్టపడితే నేను ఆ మూమెంట్స్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్. ఇండస్ట్రీ డెఫినెట్గా మీకు ఇంకా మంచి సక్సెస్ ఇస్తుంది అనుకుంటున్నారా ఫ్యూచర్లో? ఎందుకంటే మీరు కొత్తగా ట్రై చేయాలి ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. ఫస్ట్ ఇప్పుడున్న డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి ఏంటంటే చాలా తక్కువ మంది, నాకు తెలిసి వేల మంది లెక్క పెట్టవచ్చు, కొరియోగ్రఫీ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు అసలు లేరనే చెప్పాలి లిటరల్గా. సో వాళ్ళకి ఏంటంటే మూమెంట్, ప్రస్తుతానికి డాన్స్ అంటే ఒక ఏదో ఒక పాటలో ఉంటుంది, ఒక మూమెంట్, ఒక స్టెప్, కొంచెం ఒక మాస్ హీరో అనుకోండి, ఒక స్టెప్లు చూస్తారు కాబట్టి అంతే. సో మరి ఎట్లా మీరు? నేనేం ఫీల్ అవుతానంటే అండి, ఇప్పుడు నేను కొన్ని పెద్ద సినిమాలు చిన్న సినిమాలను ఊరికే మెన్షన్ చేస్తున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అది పెద్దది అవ్వచ్చు, చిన్నది అవ్వచ్చు అండి, పార్షాలిటీ లేకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సినిమా ఉంది, హీరో బెస్ట్ డాన్సర్, నేను తనకి నా దృష్టిలో తను ఒక అల్లు అర్జున్, నాకు తను ఒక ఎన్టీఆర్. నేను తను 2 days టైం ఇచ్చినా నేను 100% ఎఫర్ట్ పెట్టి ఒక అల్లు అర్జున్ గారి సాంగ్స్ ఎలా అయితే ఎఫర్ట్ పెడతానో అలాగనే షూట్ చేస్తానండి. అది నా మనస్తత్వం, నేను పెట్టుకున్న రూల్స్. నేను స్టిల్ డేట్ సర్వైవ్ అవుతున్నానంటే ఓన్లీ బికాజ్ చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా మన పాయింట్ ఆఫ్ వ్యూలో 100% ఇవ్వడం. మరి రెమ్యూనరేషన్ ఎలా ఉంటుందండి డాన్స్ మాస్టర్స్? జనరల్గా ఏంటంటే ఇప్పుడు వరకు ప్రభుదేవా కాకుండా చూస్తే పెద్దగా సంపాదించుకుని సెటిల్ అయిపోయిన డాన్స్ మాస్టర్స్ ఎవరు కనిపించరు మనకి. కానీ నేను గాడ్స్ గ్రేస్ నేను వెల్ సెటిల్డ్. రీసెంట్ ఒక 2 years అయింది, నా సొంత మనీతో నేను మధురానగర్లో ఫ్లాట్ తీసుకున్నాను. ఓకే. అలా ఏముండదండి, అంటే బ్యానర్ని బట్టి సినిమా. ఇప్పుడు హై బడ్జెట్ పెద్ద బ్యానర్ మంచి రెమ్యునరేషన్, చిన్న సినిమాలు చిన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళంత ఎఫర్ట్ చేయలేరు, తక్కువ తీసుకోవడం. మనీ ఇంపార్టెంటే, కాకపోతే అలా పెద్ద బ్యానర్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ తీసుకోవడం, చిన్న బ్యానర్స్కి వెళ్ళినప్పుడు తక్కువ తీసుకోవడం, రీజనబుల్గా ఛార్జ్ చేయడం, ఒళ్ళు దగ్గర పెట్టి ఖర్చు పెట్టకుండా ఉంటే సంపాదించుకోవడం. లేదు విచ్చలవిడిగా మనకు వచ్చిందని వదిలేస్తే ఖర్చు అయిపోవడం. తెలియదు ఏముంది, ఈ టైం డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది కొరియోగ్రాఫర్స్ది. తెలివిగా ముందే ఆలోచించుకుంటే సేఫ్ జోన్, ఆలోచించకపోతే ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి. కొరియోగ్రాఫర్స్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో అండ్ వీళ్ళు ఏంటంటే కొరియోగ్రాఫర్ వేరే లాంగ్వేజ్ నుంచి కొరియోగ్రాఫర్ని తెచ్చుకోవడం. సో ఇప్పుడు కూడా ఆ డామినేషన్ ఉందా ఇండస్ట్రీలో? ఇప్పుడు ఏమంటారండి సామెత, నాకు తెలియదు, పక్కింటి పుల్లకూర బాగుంటుంది అంటారు, ఉంటుంది అండి అది డెఫినెట్గా. ఇప్పుడు ఏమైపోద్ది అంటే కంటిన్యూస్గా నేనే ఒక హీరోతో కంటిన్యూ ట్రావెల్ అయ్యి చేసిన తర్వాత 10 films చేసిన తర్వాత 11th మూవీకి తను ఏదో కొత్తగా కోరుకుంటుంది. దాంతో వేరే కొరియోగ్రాఫర్స్కి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. చెప్పాలంటే పాపం వచ్చిన అతనికి తెలుగు రాకుండా కష్టపడి వాళ్ళు ఏది చేయిస్తే ఇప్పుడు ఏమైపోద్దండి, తను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ కొరియోగ్రాఫరే వచ్చాడు, తను కొత్తగా తనకు అర్థం కాకుండా చేసింది మన వాళ్ళు ఎలా తీసుకుంటారు అంటే, అరే బ్రిలియంట్ రా, అది సింక్ అవ్వకపోయినా సరే. ఇప్పుడు అదే మన తెలుగు మాస్టర్ అయితే ఆ లిరిక్కి తగ్గట్టు చేసేవాడు, కానీ ఇతను ఏదో కొత్తగా చేశాడు, ఇదే కరెక్ట్ ఏమో. యాక్చువల్ ఏంటంటే కొత్తది సాంగ్ ఆడియో వైజ్ హిట్ అయ్యి ఉంటే దాంట్లో ఏది చేసినా హిట్ అండి. దాంతోపాటు మూవీ హిట్ అయితే ఇంకా అదే ట్రెండ్. మీరు గొప్ప కొరియోగ్రాఫ్ చేసి సాంగ్ ఆడియో బాగాలేకపోయినా మూవీ ఫ్లాప్ అయినా వేస్ట్. అదే మిస్టర్ పెళ్ళికొడుకు సాంగ్ అంటాం సునీల్ది. ఫస్ట్ సాంగ్ చూస్తే కనుక ఆ మూమెంట్స్ నాకున్నంత నాలెడ్జ్ ప్రకారం మీరు కూడా చూస్తే అంటారు, అంత డ్యాన్స్ అప్పటి వరకు ఏ హీరో చేయలేదు, నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. చేశారు. అప్పుడు టిల్ డేట్ మిస్టర్ పెళ్ళికొడుకు వచ్చినప్పుడు మాత్రం సునీల్ టాప్ చేశాడు. కానీ మూవీ ఫ్లాప్ అవడంతో ఆ సాంగ్ అసలు ఆడియన్స్కి తెలియదు, అసలు సునీల్ చేశాడని కూడా ఎవరికి తెలియదు. అదే ఓకే. సో మన తెలుగు నుంచి ఎవరైనా కొరియోగ్రాఫర్స్ తమిళ్కి కానీ? నేను చేస్తానండి. మీరు చేశారు? కన్నడలో సాంగ్స్, ఓకే, కన్నడలో అజయ్ రావ్ అని, ఓకే, గణేష్ హీరోకి వెళ్తాను. నేను చాలా వెల్ ప్రిపేర్డ్ అయి వెళ్తాను. ఆ వర్డ్ ఏంటి, దాని అర్థం ఏంటి, మీనింగ్ ఏంటంటే పేపర్స్ రాసుకొని డైరెక్టర్స్కి ముందే నేను ఆ షార్ట్ చేసే ముందు చూపించి ఇది కరెక్టా, లిరిక్కి మ్యాచ్ అవుతుందా, అట్లా నేను 4-5 వర్షన్స్ చేసి దాంట్లోంచి బెస్ట్ వర్షన్ ఈ సాంగ్ మ్యాచ్ అవుతుందా, ఇది కరెక్టా షార్ట్, అంత హోంవర్క్ చేసి వెళ్తానండి. మిగతా ఇండస్ట్రీలకి తెలుగు ఇండస్ట్రీకి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా డాన్స్ విషయంలో? చాలా ఉంది. ఎలాంటి డిఫరెన్స్ అంటే అండి, బయట నేను ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ ఉందండి, కొరియోగ్రాఫర్స్ కానీ డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ హిట్ డజంట్ మ్యాటర్. వాళ్ళు
వాళ్ళు పెట్టిన హార్డ్ వర్క్ అది చూస్తారు. మన తెలుగులో ఓన్లీ హిట్ ఫిలిమ్స్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంపెనీ నుంచి కాల్ వచ్చింది అనుకోండి, మాస్టర్ సాంగ్ ఉంది రీసెంట్గా ఏం చేశారని చెప్తే, ఇప్పుడు చిన్న సినిమాలు చేసి ఉంటాము, పెద్ద సినిమాలు చేసి ఉంటాం. చిన్న సినిమాలు చేసిన అది కాదండి, హిట్ సాంగ్ ఏం చేశారు అని అడుగుతారు, సినిమా హిట్ ఫిలిం ఏం చేశారు అని అడుగుతారు తప్ప మీరు నేను చెప్పిన సాంగ్స్ మంచి సాంగ్ ఏంటి మాకు యూట్యూబ్ లింక్ పంపిండి ఇది అడగరండి. అంటే వాళ్ళకి మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసే టైం లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అలా తమిళ్లో ఎలా ఉంటుందండి అండి, బెస్ట్ సాంగ్, బెస్ట్ టెక్నీషియన్, వాళ్ళకి ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా వాళ్ళు కంటిన్యూస్గా అదే ఫ్లోలో వర్క్ ఉంటుందండి. వాళ్ళకి హిట్ అసలు మ్యాటరే కాదు. నేను బయట ఇండస్ట్రీలో బాగా అబ్జర్వ్ చేసింది అదండి. ఇప్పుడు ప్రభుదేవ ఎందుకు హిందీలోనే సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్, ఇప్పుడు ఆయన తెలుగులో తమిళ్లో ఎందుకు చేయరు? తెలుగులో ముందు చేశారు కదా సార్, అవును చేశారు కదండి, ఇప్పుడు ఎందుకు చేయరు? ఇప్పుడు వేరు మొత్తం ఇండస్ట్రీ. ఇప్పుడు ఆయన వచ్చినా ఆయనను కూడా మనం లైట్ తీసుకుంటాం, ఓకే చేశాడు లేదు. ఆయనకు కావాల్సిన టైం, బెస్ట్ సాంగ్ రావాలంటే ఆయనకి ఎంత టైం ఇవ్వాలి, ఆయనకి మనం ఏం ప్రొవైడ్ చేసేయాలి అన్నంత లేదు ఇప్పుడు టైం ఎవరి దగ్గర. బయట నేను ఏంటంటే తమిళ్లో కానీ హీరోస్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ ఫ్లాప్ వచ్చినా కానీ వాళ్ళు అదే స్థాయిలో ఉంటారు, హిట్ వచ్చినా అదే స్థాయిలో ఉంటారు. మన దగ్గర ఫ్లాప్ వస్తే ఇంకా డౌన్ వర్క్ చూడరు. ఇక్కడ నేను అది బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీడు ఎంత కొరియోగ్రాఫర్ ఈ సాంగ్ని ఎలా చేశాడు, లేకపోతే ఈ లిరికల్ వాల్యూస్ ఉన్నాయా లేవా, వీని కరెక్ట్ షాట్ పెట్టొచ్చిందా లేదా, ఏం లేదు గుంపులో గోవింద, కెమెరామెన్ బ్లాగ్ పెడతాడు, డ్యాన్స్ మాస్టర్ అక్కడ ఏదో చేసేస్తాడు, అది దాంతో మూవీ హిట్ అయిపోయిందంటే ఆ సాంగ్ ట్రెండ్ అయిపోద్ది. అంటే పాట కరెక్టా కాదని ఎవ్వరు అంత స్థాయి లేదండి, మైండ్ లేదు. జనరల్గా నేను ఒక ఇన్సిడెంట్ విన్నాను ఇండస్ట్రీలో, ఒక హీరోకి పెద్దగా డాన్స్ రాదు, ఓకే, హీరోయిన్ బాగానే చేస్తుంది, వెనకాల మొత్తం అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో క్రూ డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేస్తారు. ఒక కొరియోగ్రాఫర్ 2-3 సార్లు ఆ స్టెప్ చూపించినా హీరో చేయడు, తనకు వచ్చిన తన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టే ఆ హీరో చేస్తుంటే, ఇంకా కొరియోగ్రాఫర్ ఏమన్నారంటే హీరో గారిని ఫాలో అయిపోండి అని డాన్సర్స్ చెప్పారంట. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? జరుగుతాయండి, డెఫినెట్గా జరుగుతాయి. ఇప్పుడు నేను దానికి కూడా ఒకటి ఉందండి, పవన్ కళ్యాణ్ గారితో ఆకాశం అమ్మ అయితే సాంగ్, గణేష్ మాస్టర్ నేను పక్కన నేను కూడా చేశాను ఆ సాంగ్. కొన్ని సాంగ్స్ ఎలా అంటే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక మూమెంట్ నేర్పించాను నేను, నేర్పించిన తర్వాత ఆయన ఓన్ స్టైల్లో చేస్తారండి, అదే కరెక్ట్ యాక్చువల్గా. అప్పుడు యాజ్ ఎ కొరియోగ్రాఫర్ నేను ఇక్కడ ఉండి ఏంటి కళ్యాణ్ గారు నేను చెప్పింది చేయట్లేదు అనుకుంటే తప్పు. నేను చెప్పింది ఓ 40% ఉండే, ఆయన చేసిన తర్వాత 100% కంటే అబోవ్ ఉంటుంది. అప్పుడు మనం యాజ్ ఏ కొరియోగ్రాఫర్ తెలుసుకోవాలి, ఇది వదిలేయాలి మనము హీరోకి, ఇది వదిలేసి ఆయన ఏం చేస్తున్నారో డాన్సర్స్ని ఫాలో అయిపోమనాలి, ఇది బెస్ట్. కొన్ని ఏంటంటే మీరు అన్నట్టు కొన్ని నిజంగానే రాని వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఏం చేస్తుండో వెయిట్ చేస్తాం అన్నమాట. హీరోస్ ఆయన లెఫ్ట్ సైడ్, ఇప్పుడు మనం రైట్ సైడ్ చెప్తాము, తనకి లెఫ్ట్ సైడ్ ఈజీగా ఉంది, అప్పుడు ఏంటంటే డాన్సర్స్ అందరికీ చెప్పేస్తాం లెఫ్ట్ సైడ్ ఫాలో అయిపోండి హీరోని అని చెప్తే ఫాలో అయిపోతారు. ఇది కోఆర్డినేషన్ అంతా. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీకు ఏమైనా జరిగినాయా? రేర్ అండి, చాలా రేర్, చాలా తక్కువ. ఎందుకంటే నేను చేసిన అన్ని మంచి సాంగ్స్, ఇంకోటి నేను హీరో బాడీ లాంగ్వేజ్ పట్టుకొని చేస్తాను కాబట్టి, ఇప్పుడు రవితేజ గారికి చేస్తే ఆయనే కొరియోగ్రాఫ్ చేసుకున్నట్టు ఉంటుంది, సునీల్ చేస్తే సునీల్ చేసుకున్నట్టు ఉంటుంది, బన్నీ గారు చేస్తే బన్నీ గారు. ఇప్పుడు రౌడీలో నేను మోహన్ బాబు గారికి సాంగ్ చేశాను, దాంట్లో అమ్మోరిని మించిన అయ్యవ్వను డ్యాన్సే ఉండదు, నడుస్తూ ఉంటారు. అది కూడా కొరియోగ్రాఫర్కి రావాలి. నేనేమంటా అంటే ఇండస్ట్రీలో అండి బాను ఫస్ట్ పుల్ రంగడి చేస్తే ఒక డ్యాన్స్ ఆ కేటగిరీలోకి నెట్టేయడం, లేకపోతే మోహన్ బాబు గారికి నడిపించాడు కదా నడిచే సాంగ్లోకి నెట్టేయడం, ఇది ఉండొద్దని అంటాను. కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పుడు మన డిజిటల్ బాగా కెమెరాస్ రావడంతో అసలు డ్యాన్స్ మాస్టర్ విలువ పడిపోవడానికి కారణం కూడా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. అంటే టాలెంట్ టెక్నికల్గా తెలిసినవాడు డ్యాన్స్ మాస్టర్ అయిపోయాడు, తెలియని వాడు డ్యాన్స్ మాస్టర్, డ్యాన్స్ వచ్చినవాడే డ్యాన్స్ మాస్టర్ అంతే. అంటే ఏంది ఇక్కడ రీల్ లేదు అండి, ఫిలిం లేనప్పుడు ఆబ్వియస్గా అది ఎంత రన్ అయినా ఓకే, అది జరిగింది. లెన్స్లా
ఇంకా తెలియదు కాబట్టి కెమెరామెన్ చూసుకుంటాడు, ఓకే దీనికి ఈ లెన్స్ చేయాలి, ఆ లెన్స్ చేయాలి. ఇప్పుడు ఇండస్ట్రీ తీసుకున్నట్లయితే కనుక మీరు చెప్పారు తమిళ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి, మీరు కన్నడలో కూడా చేస్తున్నారు. అవును. సో కన్నడలో ఎలా ఉంటుంది? ఎందుకంటే తమిళ్ తెలుగు అనేది ఏంటంటే కొంచెం నోటబుల్, బడ్జెట్స్ హై ఉంటాయి, చాలా యూనో పెద్ద ఇండస్ట్రీలు రెండు. కన్నడ చూసుకునేటంటే లో బడ్జెట్ ఫిల్మ్స్. సో మీరు కన్నడకి వెళ్ళడానికి రీజన్ ఏంటి మరి? కన్నడకి యాక్చువల్గా గణేష్ మాస్టర్ ఒక మూవీ ఒప్పేసుకున్నారు అక్కడ, అయితే డేట్ క్లాష్ అయింది. తను వెళ్ళలేకపోయి ఇట్లా భాను అని కొరియోగ్రాఫర్ ఉన్నాడండి, సరైనోడు ఇలా చేశాడు, మీరు కావాలంటే తనతో చేయించుకోవచ్చు అని చెప్తే, అక్కడ శశాంక్ అని పెద్ద డైరెక్టర్, ఇక్కడ వివి వినాయక్ సార్ ఎలా స్థాయి అనేది, తను నా సాంగ్స్ అని చూసి కృష్ణలీల అని హిట్ మూవీ అక్కడ తను పిలిపించి చేయించాడు టైటిల్ సాంగ్. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తెలుగు కంటే తమిళ్ కంటే వెల్ ప్లాన్డ్, వెల్ ప్రీ ప్లాన్డ్, చిన్న సెటప్ అయినా మనం సాంగ్ ఇలా చేయబోతున్నాం అని ఒక ఐడియా, ఒక దీంట్లోనే మనం షూట్ చేయాలి, మన సాంగ్ ఇలా రాబోతుందని క్లియర్ ఐడియా వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ మన తెలుగులో ఏమైందంటే సాంగ్ ఒకలా ఉంటుంది, మనకు డైరెక్టర్స్ హీరోస్ చూపించేది కొరియన్ వీడియో ఏదో చూపిస్తారు, మనకి ఇక్కడ ప్రొడక్షన్ సైడ్ అంత ఇవ్వరు, మనము ఊహ ఏమో కొరియన్ వీడియో, మనకిచ్చే ప్రాపర్టీ సెట్ ఏమో ఇక్కడ ఏముండదు, సింపుల్ ఉండదు, ఇట్లా మిస్ మ్యాచ్ అయ్యి. అందుకనే ఇప్పుడు మీరు చెప్పండి ఒక సాంగ్, ఇది బెస్ట్ సాంగ్ అండి ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ సాంగ్ మీకు ఏది నచ్చింది? నేను కొరియోగ్రఫీ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేరు, చేస్తారు. ఎప్పుడు చేస్తారంటే బెస్ట్ సాంగ్ ఉంటే ఆటోమేటిక్గా ఆబ్వియస్గా దాని మీదకి వెళ్ళిపోద్ది, ఇది బెస్ట్ సాంగ్, ఇది గుర్తుంటుంది. మీరు కాన్సన్ట్రేట్ చేయకపోవడం అంటూ ఉండదండి, బెస్ట్ సాంగ్ లేదు కాబట్టి మీకు తెలియదు. అట్లా బెస్ట్ సాంగ్ చేయొచ్చు ఎప్పుడంటే మనం దీంట్లోనే చేస్తున్నాం, ఈ సెటప్లో అన్ని కంప్లీట్గా దాని మీద వర్కౌట్ చేస్తే చేయొచ్చు. ఇప్పుడు వరకు మీరు చేసిన వాటిలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఫేవరెట్ సాంగ్ సరైన. ఓకే, సేమ్ అదే, ఆ సైకిల్ స్టెప్ అదే. ఓకే, దట్స్ క్రేజీ యాక్చువల్లీ. ఇంకోటి ఎన్టీఆర్ గారితో రామాయ వస్తాలో ఇంట్రడక్షన్ సాంగ్, అదొకటి ఎన్నియాలో, అది ఒకటి. నాకు ఎన్టీఆర్ గారితో ఇష్టం ఏంటంటే ఎలక్షన్స్ టైము, అదే టైంలో నాకు సాంగ్ ఇచ్చారు, నాకు ఏం చేయాలి, కొత్తగా ఏదో చేయాలి, అది చాలా ఇప్పుడు నాచోరేలో కింద వేసినట్టు ఉండొద్దు, పైన ఉండాలి, బాగుండాలి అని చెప్పేసి ఆ సైకిల్ పట్టుకొని మూన్ వాక్ చేస్తూ వెళ్తాను. అసలు అది నాకు బెస్ట్ అనిపించింది. మీరు ఏంటంటే జానీ మాస్టర్ మీరు ఫ్రెండ్స్ కదా, సో జనరల్గా జానీ మాస్టర్ అనగానే ఫస్ట్ అందరూ చెప్పేది షార్ట్ టెంపర్డ్, అసలు ఫస్ట్ తిడతారు తర్వాత మాట్లాడతాడు. సో మీరు అట్లా ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారు అసలు? నాతో అంటే మేము ముందు నుంచే బిగినింగ్ నుంచి ఫ్రెండ్స్. అవసరమైతే కొడతారని కూడా టాక్. కొట్టలేదు, తిడతారు. ఏంటంటే ఇన్స్టెంట్ అయిపోవాలి, ఇప్పుడు ఏదైనా అనుకుంటే మైండ్లో దాన్ని ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా చేసే వాళ్ళు ఉంటే తనకు నచ్చుతుంది. మనకు బెస్ట్ పీపుల్ చూసుకుంటే వాళ్ళ పిచ్చోళ్ళలాగా హైపర్ అని అంటాం, అట్లా అంటాం. ఏంటంటే తన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి అలా చేసుకుంటూ పోయినప్పుడు ఎదుటి వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఇంకోటి పని చేయించుకునే విధానం కొంతమంది చాలా స్మూత్గా ఉంటుంది, కొంతమంది హార్ష్గా ఉంటుంది, ఇది హార్ష్ సైడ్. ఓకే, కొరియోగ్రాఫర్స్ అనేది ఒక డిఫరెంట్ కమ్యూనిటీ ఇండస్ట్రీలో. సో వాళ్ళ మధ్యన కూడా రైవలరీ లాంటివి ఉంటాయా, లేదంటే జనరల్గా ఫ్రెండ్లీగా ఉంటారా? వర్క్లో కాంపిటీషన్ డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు జానీ, నేను, శేఖర్ మాస్టర్ అందరము కలిసి, రఘు అందరం కలిసి మాట్లాడుకొని చాలా జోవియల్గా ఉంటాం. కానీ వర్క్ వచ్చేసరికి నేను బెటర్గా చేయాలి, అది ఇండివిజువల్ ఫీలింగ్ డెఫినెట్గా అది ఉంటుందండి. అది ఉన్నది కాబట్టే సాంగ్స్ బెటర్గా వస్తున్నాయి. లేదు తను బాగా చేశాడు, నేను ఈ మూవీలో ఇంకా బాగా చేయాలి, ఇది ఉంది కాబట్టి అందరు బెస్ట్. మన తెలుగు డ్యాన్స్ మాస్టర్స్ ఇప్పుడు ఉండడానికి కారణం అది కాంపిటీషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎక్కువ కాంపిటీషన్ ఉంటే ఎక్కువ షైన్ అవుతాం, ఎక్కువ బెటర్ వర్క్ వస్తుంది. ఇండస్ట్రీ గురించి చాలా చెప్పేశారు. వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్? మీతో పాటు డాన్స్ చేసి ఐ థింక్ కో డాన్సర్నే చేసుకున్నారు అని చెప్పేసి, అంటే తన అసిస్టెంట్గా చేసి తనే. సో అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీ లవ్ లైఫ్ అంతా? తను యాక్చువల్ ముందు ప్రపోజ్ చేసింది, ఐ వాజ్ నాట్ ఇన్ టు దట్, లవ్ ఆవిడే ప్రపోజ్ చేశారా స్టార్టింగ్లో? ఎక్కువ నేను మూవీస్ వర్కే ఇంకా నాకు చెప్పాను కదా, ఫోన్ పొద్దున్న ఇస్తే వర్క్ నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది నా పని అండి. అదే ఇప్పుడు టిల్ డేట్ తను ప్రపోజ్ చేయడం, తర్వాత స్లోగా డైరెక్ట్, ఇంకా మనకి వేరే బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి వాళ్ళ ఇంట్లో చెప్పి
చేసుకోవడం జరిగింది. సో మీ ఇంట్లో ఒప్పుకున్నారా? ఇద్దరు ఇంట్లో బాగానే ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు. ఇంకా అందరు గుడ్ పీపుల్ ఉన్నప్పుడు ఎందుకు ఒప్పుకోరు? బ్యాడ్ క్వాలిటీస్ ఏమైనా ఉంటే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో తనకు కూడా డాన్స్ మీద అవగాహన ఉంది కదా, సో తను ఎలా సపోర్ట్ చేస్తారా మిమ్మల్ని? సపోర్ట్ చేస్తారండి, సపోర్ట్ చేస్తాను. బట్ నౌ షీఈస్ మోర్ లైక్ తను టాటాలో వర్క్ చేస్తుంది. ఇంకా ఆమె వర్క్, నా వర్క్ సపరేట్. ఇంట్లో డిస్కషన్స్ ఏమి సాంగ్ గురించి, డాన్స్ గురించి కానీ ఎక్కువ డిస్కషన్స్ ఉన్నాయి. అసలు మీ వర్క్ చూస్తారా? చూస్తారు, ఓకే చూస్తారు సో డెఫినెట్లీ. అప్పుడు సజెషన్స్ కానీ ఏమి? నో సజెషన్స్ నేను తీసుకోను, అంటే తీసుకోవడానికి ఇష్టపడను. ఓకే అంటే నేను బెస్ట్ 100% నేనే పెట్టేస్తాను. నేను ఏ రీజన్స్తో ఇక్కడ ఆ షార్ట్ పెట్టాల్సి వచ్చింది అనేది నాకే తెలుసు. అవును. దీని మీద వేరే వాళ్ళు వచ్చి కమెంట్ చేసి ఇది ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది అంటే, నేను ఆ టైంలో అక్కడ సిచ్యువేషన్లో నేను ఏం చేశానో నాకు తెలుసు. అది ఎక్కువ వేరే వాళ్ళు ఎవరు డిస్కస్ చేసినా నేను ఒప్పుకోను, చేయను అసలు. అందరు జనరల్గా మిమ్మల్ని బాను అని పిలుస్తారు కదండి, మీ పూర్తి పేరు ఏంటి అసలు? పూర్తి పేరు భానోదయ. 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 ఓకే, చాలా డిఫరెంట్గా ఉందండి. అవునండి, కాబట్టి ఇండస్ట్రీలో బాను అని తెలుసు కాబట్టి. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి? బెస్ట్ యాజ్ ఎ డాన్సర్గా, లేదంటే యాజ్ పర్సనల్గా, మీరు పర్సనల్గా ఫీల్ అయ్యి వావ్ దిస్ ఇస్ 2-3 చెప్పచ్చా? చెప్పండి, పర్లేదు. నేను మధ్యలో ఇండస్ట్రీ వదిలేసి డ్యాన్స్ మానేద్దాం అనుకున్నాను. అంటే స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు, అప్పుడు గణేష్ మాస్టర్ అన్నారన్నమాట ఒకరోజు వచ్చేసి, మానేకు, ఎందుకంటే నువ్వు నాకంటే బాగా చేస్తారా, నువ్వు కంటిన్యూ చేయ దీన్ని అంటే. నేను షాక్ అయ్యా, ఇదేంటి అని చెప్పి. నిజంగా ప్రామిస్ అంటున్నా, నువ్వు నాకంటే బాగా చేస్తావు అని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను ఐ టుక్ ఇట్ యాజ్ ఏ బెస్ట్ కాంప్లిమెంట్. ఓకే, అంటే ఇప్పుడు మన గురించి మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం కానీ మనము నోట్ చేసుకోం, నేను నా దగ్గర బెస్ట్ ఇది, నా స్ట్రెంగ్త్ ఇది అని మనకు తెలియదు. అది ఎదుటి వాళ్ళు చెప్తే, అది గురువులు కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది, ఆహా ఇది గుడ్ క్వాలిటీ నాలో ఉందా అని చెప్పేసి. నువ్వు ఏంటంటే గణేష్ మాస్టర్ చెప్పింది నాకు ఏంటంటే, నువ్వు లైటర్ వేలో చేసేస్తుంటావు, కాకపోతే అది చాలా టఫ్, అది గాడ్ గిఫ్ట్, అందరికి ఊరికే రాదు. ఓకే, కానీ వచ్చిందంటే నువ్వు కొరియోగ్రాఫర్గా ఉండాలి ఓకే ఇండస్ట్రీలో అని చెప్పేసి చెప్తే, అది బెస్ట్ కాంప్లిమెంట్. ఇంకోటి బన్నీ సార్ అండి. ఓకే, సరైనోడికి ముందే నేను ఆర్యా 2 సాంగ్ చేశాను, మై లవ్ ఈజ్ గాన్. దానికి కూడా నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. చేసిన తర్వాత నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టాను నేను, గుడ్ వర్క్ అని చెప్పేసి. మా మదర్ వచ్చారు ఊరికే కలవడానికి సెట్లోకి, చెప్పి తనతో అన్నాడు అనమాట, మీ కొడుకు మేము చాలా ప్రౌడ్ ఫీల్ చేస్తాడండి ఫ్యూచర్లో అని చెప్పేసి. మేము సాంగ్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు నాకు పర్సనల్గా మెసేజ్ చేశాను, నా నంబర్ కనుక్కొని నేను షాక్. అంటే అసిస్టెంట్ సాంగ్ అయిపోయింది ఇంకా హీరోస్కి, కానీ తను నా నంబర్ తీసుకొని మెసేజ్ పెట్టినప్పుడు ఐ వాజ్ షాక్డ్ నిజంగా. అది కూడా ఒక బెస్ట్ కాంప్లిమెంట్. బాను యుల్ గో హై, ఇదే కాదు ఇంకా. ఎప్పుడైనా ఏదైనా ఒక పాటను చూసి అయ్యో ఇలాంటి పాటకు మనం కొరియోగ్రఫీ చేస్తే బాగుండేది కదా అనిపించిందా? అనిపించిందండి. ఏ పాట? ప్రభుదేవ్ గారి చంద్రుల్లో ఉండే కుందేలు. ఓకే, వెన్నెలవే సాంగ్, మహేషా క్యూ. ఓకే, ఇలాంటి సాంగ్స్, ఈ 3 సాంగ్స్ మనం చేస్తే అసలు ఇలాంటివి చెయ్యాలి. మీ అంబిషన్ ఏంటండి? అంబిషన్ ఏంటి అంటే కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నారు, అయిపోయారు, సక్సెస్ అవ్వాలనుకున్నారు, యు ఆర్ ఆల్రెడీ ఇన్ సక్సెస్. సో నెక్స్ట్ వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ స్టెప్ టిల్ డేట్ ఇంకా ఏం ఆలోచించుకోలేదు. ఇండస్ట్రీలో ఉండాలి, మనకు వచ్చిన వర్క్ని మనం బెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు. అంటే మెయిన్ మోటో అయితే అదండి. చిన్న ప్రొడ్యూసర్ వచ్చినా, చిన్న హీరో వచ్చినా, వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారో అది 100% వాళ్ళని సాటిస్ఫై చేయాలనే అదే తపన త్రూఅవుట్. ఇంక ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది అది రీచ్ అయిన తర్వాత తెలుస్తుంది. జనరల్గా కొరియోగ్రాఫర్ అంటే ఎట్లా ఉంది మీ అంబిషన్? ఏంటంటే బాలీవుడ్లో చేయాలి కొరియోగ్రఫీ అని చెప్పేసి చెప్తాను. నాకు అలా ఏం లేదండి, నాకు వచ్చిన వర్క్ నేను బెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను అసిస్టెంట్గా, నేను ఫస్ట్ డ్యాన్స్ స్టార్ట్ చేసేటప్పుడు నేను డాన్సర్ అవుతా అని తెలియదు. డాన్సర్ చేసేటప్పుడు నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవుతా అని నాకు ఐడియా లేదు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసేటప్పుడు నేను డ్యాన్స్ మాస్టర్ అవుతా అని ఐడియా లేదు. అంటే డెస్టినీ అలా తీసుకెళ్ళింది. ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు నాకు తెలియదు నేను నెక్స్ట్ ఎక్కడికి రీచ్ అవుతాను. ఓన్లీ ఏంటంటే
మనం ప్రజెంట్ ఇప్పుడు చేసే వర్క్ని 100% ఇస్తే విల్ టేక్ యూ సమ్వేర్, ఎక్కడికో తీసుకెళ్ళే కూర్చోబెడుతుంది కష్టపడితేనే. బాగా నమ్ముతాను, ఎందుకంటే ఇప్పటి వరకు ప్రూవ్ అయింది, ఇక ముందు కూడా ప్రూవ్ అవుతుంది అని చాలా నమ్ముతాను. మీరు మీ అసిస్టెంట్స్తో ఎలా ఉంటారు? ఎందుకంటే జనరల్గా ఇండస్ట్రీలో అసిస్టెంట్స్ని పైకి రానివారు, డాన్స్ మాస్టర్స్ తొక్కేస్తూ ఉంటారు, వాళ్ళు కంపోజ్ చేసిన స్టెప్ కూడా మాదే అని చెప్పి చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే జనరల్గా ఈ రూమర్స్ ట్రూతో తెలియదు, కానీ మీరే చెప్పాలి ఇది. నేను ఎలా ఉంటానంటే అండి, ఫస్ట్ ఇప్పుడు నా అసిస్టెంట్ ఉన్నాడు, జనరల్గా ఏం జరుగుతుందంటే మాస్టర్ లొకేషన్ చూడడానికి వెళ్ళి, కాస్ట్యూమ్ చూడడానికి, డిస్కషన్లోకి వెళ్ళి సాంగ్ కంపోజ్ చేయడం కుదరినప్పుడు తన అసిస్టెంట్కి ఇచ్చి నువ్వు దీన్ని కొరియోగ్రాఫ్ చేయి, నేను వచ్చి కరెక్షన్ చేసి షూట్కి వెళ్ళిపోతూ ఉంటాను. నేను నా విషయంలో ఏంటంటే నేను కొరియోగ్రఫీ చేయనివ్వను. ఎందుకు చేయని రీజన్ ఏంటంటే పాపం తనకు స్టైల్ ఉంటుంది, తనకు ఇండివిజువాలిటీ ఉంటుంది, అది తను మాస్టర్ అయిన తర్వాతే షైన్ అవుతే బెటర్. తనది నేను ముందే వాడేసుకుంటే పాపం తను కొరియోగ్రాఫర్ అయిన తర్వాత తన స్టైల్ ముందే వచ్చేసి ఉంటుంది. తను కొరియోగ్రాఫర్ అయిన తర్వాత సేమ్ వాళ్ళ మాస్టర్నే ఫాలో అయ్యాడు అంటాడు, కానీ తనకు ఇండివిజువాలిటీ ఉండదు అని చెప్పేసి నేను ఏ కొరియోగ్రఫీ కూడా నాట్ ఈవెన్ సింగిల్ మూమెంట్ నేను చేయనివని ఆపను. నేను అన్నీ ముందే చేసేస్తాను, టైం తీసుకుంటాను. నేను కొరియోగ్రఫీకి ఏ టైంలో చేయొచ్చు, ఎలా 1 అవర్లో ఎలా కొరియోగ్రాఫ్ చేయాలి, టైం తీసుకొని చేస్తాను. ఇప్పుడు బన్నీ గారు లాంటి అయితే 1 డే పడుతుందండి, 2 days. 1 డేలో మొత్తం ఇప్పుడు సరైన పాట 2 daysలో చేస్తాను కొరియోగ్రాఫ్. వెళ్ళి మళ్ళీ అదే సెకండ్ డే ఈవినింగ్ వెళ్ళి వీడియో షూట్ చేసి చూపించి మూమెంట్స్ విత్ ఆప్షన్స్ చేసాం. నాట్ ఓన్లీ సింగిల్ వర్షన్, ఒక్కొక్క దానికి 4 వర్షన్స్ లాగా చేసి. హెవీ డాన్సెస్ ఉంటాయి, లైట్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఏది టఫ్? ఇది ఒకటి మంచి క్వశ్చన్ అండి మీది. హెవీ డాన్స్ చేసేవానికి లైట్ మూమెంట్స్ కూడా ఈజీ అండి, కానీ గ్రేస్ ఉండడం ఇంపార్టెంట్. చాలామంది గ్రేస్ చేస్తున్నాం అనుకొని లైట్ మూమెంట్ చేస్తూ గ్రేస్ అని అనుకుంటుంటారు. అట్లా, కానీ గ్రేస్ చేయడం చాలా టఫ్. గ్రేస్ విత్ టైమింగ్ చేయడం అనేది చాలా టఫ్. అదే రజనీకాంత్ గారు, వెంకటేష్ గారు వాళ్ళు చేస్తే వాళ్ళ డ్యాన్స్ మనం ఎంజాయ్ చేస్తుంటాం. మాధురి దీక్షిత్ కానీ, శ్రీదేవి గారు గొప్ప డాన్సర్ కదండి, ఆమె శ్రీదేవి గారు ఇరగదీయరు, కానీ ఆ గ్రేస్లో టైమింగ్ చేయడం అనేది చాలా టఫ్. హెవీ చేయడం అంటే చాలా టఫ్. శ్రీదేవి డాన్స్ అంటే జనరల్గా చాలా గ్రేస్ఫుల్ విత్ ఎక్స్ప్రెషన్స్. శ్రీదేవి గారు హెవీగా ఈ సాంగ్ చేశారని ఒక సాంగ్ చూపించండి, ఉండదు. గ్రేస్ఫుల్గా చేశారు, గ్రేస్ఫుల్ అండ్ టైమింగ్. కొరియోగ్రాఫర్లో ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటి? మీరు ఇందాక చెప్పినట్టు బటర్ పీడ ఇవన్నీ కాకుండా కొరియోగ్రాఫర్స్కి ఉండాల్సిన క్వాలిటీ అంటే గివప్ ఇవ్వద్దండి. ఇన్ ఎనీ సిచ్యువేషన్ సాంగ్ని కిల్ చేయొద్దు. ఇప్పుడు హీరో చేయలేకపోతున్నాడు, ఇంకో ఆప్షన్ ప్లాన్ A B C D అన్నీ వేసి సాంగ్ని హిట్ చేయాలి అంతే. అంటే మనము ఎవ్వరు చేయలేదు, ప్రొడక్షన్ నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు కంప్లైంట్స్ లేకుండా మనము ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి దీన్ని బెస్ట్ ఎలా చేస్తామో చేసి చూపించడమే అదే బెస్ట్ క్వాలిటీ అనుకుంటా. అదే ప్రభుదేవ, సరోజ్ ఖాన్, మిగతా డాన్స్ మాస్టర్స్. సరోజ్ ఖాన్ షీఈ్ ఎ వండర్ఫుల్ డాన్సర్. ఆమె చేసిన సాంగ్స్ అండి బెస్ట్ డాన్సర్స్ అండ్ నాట్ ఓన్లీ మాధురి దీక్షిత్, అనిల్ కపూర్తో అదే డాన్స్ ఉంటుంది, బెస్ట్ సాంగ్స్. అది బెస్ట్ క్వాలిటీ. యాక్చువల్లీ మీరు చెప్పిన గ్రేస్ఫుల్ డాన్స్ కి యాక్చువల్లీ సరోజ్ ఖాన్ ఇస్ లైక్ ఒక గ్రేస్ఫుల్ డాన్స్ అని పేరు ఒకటి చెప్తే ఆమెను చూపించవచ్చు డైరెక్ట్గా. సో నెక్స్ట్ తెలుగులో ఏ హీరోకి కొరియోగ్రఫీ చేయాలని డ్రీమ్ ఉందా? పర్టికులర్ హీరోకి, ఈ హీరోకి నేను కొరియోగ్రఫీ చేయాలి అని. బన్నీ గారికి ఇంకా చేయాలండి, ఎందుకంటే బన్నీ సార్ ఇంకా కొత్తవి చేయాలి, ఇంకా కొత్త మూవ్స్ చేయాలి. సార్కి బాగా తపన ఉంటుంది, అంటే వై కాంట్ వి అని. ఇప్పుడు బాలీవుడ్లో ఆ సాంగ్ చేసి మనం ఎందుకు చేయలేము ఈ షార్ట్ డివిజన్, మనం ఎందుకు ఇలా ఆలోచించాము, ఆ తపన చాలా ఉంటుంది. మనం కొత్తది ఏమైనా చేయాలంటే బన్నీ సార్తో ఈజీగా చేయొచ్చు. అది పబ్లిక్ ఆడియన్స్ చాలా యాక్సెప్టెన్సీ చాలా ఉంటుంది ఆడియన్స్ నుంచి. యాక్చువల్లీ తెలుగులో మంచి డాన్స్ వచ్చిన హీరో ఎవరంటే ఫస్ట్ బన్నీ సార్తో చేయాలి, ఎన్టీఆర్ గారితో. వీళ్ళిద్దరితో ఆల్రెడీ చేశారు, ఇంకా వాళ్ళతోనే చేయాలి బెస్ట్ రావాలంటే. ఇంకోటి ఏంటంటే కోరిక మళ్ళీ సునీల్ గారు ఇంకో హీరోగా చేయాలి, మళ్ళీ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ బ్యాంగ్ ఆన్, ఒక మంచి ఇంట్రడక్షన్ సాంగ్ చేయాలి. అది
సినిమాలో డ్యూయెట్స్ ఉంటాయి, హీరో ఎలివేషన్ సాంగ్స్ ఉంటాయి. సో ఏది మీకు టఫ్? డ్యూయట్ సాంగ్స్ టఫ్ అండి, ఎందుకంటే Okay. కథలో ఉన్న క్యారెక్టర్ని మనం సాంగ్లో చూపిస్తూ సాంగ్లో మళ్ళీ కొత్త బాడీ లాంగ్వేజ్, అంటే కథతో పాటు ఉన్న బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ కొత్తగా ఏం చేయడం అనేది టఫ్. డ్యూయట్స్ ఎందుకు టఫ్ అంటే అండి, మనం సడన్గా సాంగ్ చేయడానికి వెళ్తాం, ఆ ముందు సీన్స్ షూట్ చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఏంటి అది మనకు కంప్లీట్ ఐడియా ఉండదు. అప్పుడు హీరో హీరోయిన్ రిలేషన్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు వెళ్ళారు, ఏ స్థాయిలో ఉన్నారు అనేది మనకు తెలియదు. ఆ తెలియనప్పుడు డ్యూయట్స్లోకి వెళ్ళేసరికి అసలు ఎక్కడి వరకు హద్దులు ఏంటనేది తెలియదు. ఆ తెలియనప్పుడు ప్రతిసారి డైరెక్టర్ని కనుక్కోవడం, సార్ దగ్గర ఉండొచ్చా, చెయ్యొచ్చా, కిస్ చేయొచ్చా, ఇవన్నీ కనుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళ లవ్ రిలేషన్ ఎక్కడి వరకు వెళ్ళింది, ఏ స్థాయి వరకు వెళ్ళింది అనేది మనకు కంప్లీట్గా తెలిస్తే కానీ అలా ప్రతి షాట్లో ఇది చేయొచ్చా ఈ కప్పులు, అంటే వాళ్ళ క్యారెక్టర్ పరంగా వీళ్ళు ఇలా బిహేవ్ చేయొచ్చా, ఇలా వాక్ చేయొచ్చా అని ప్రతిది కనుక్కోవాల్సి వస్తుంది. అదే ఇంట్రడక్షన్ సాంగ్లో ఏంటంటే సాంగ్లో ఏది ఉందో మనం ఓపెన్ అయిపోయి చేయొచ్చు, దానికి రిస్ట్రిక్షన్స్ ఉండవు. బేసిక్ డ్యూయెట్ అండ్ ఈ సాంగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, హీరో ఎలివేటెడ్ సాంగ్. కాస్ట్యూమ్స్ ఎలా అండి? ఎందుకంటే కొన్ని మూమెంట్స్ ఉంటాయి, కొన్ని కాస్ట్యూమ్స్లో కొన్ని మూమెంట్స్ సెట్ అవ్వవు. సో మిమ్మల్ని అడిగే ఆ సాంగ్లో కాస్ట్యూమ్స్ అనేవి డిజైన్ చేస్తారా? అడిగే చేస్తారు. మనము ఇప్పుడు మూమెంట్స్ వైజ్ ఈ ప్యాంట్ స్ట్రెచబుల్ ఉంటే బాగుంటుంది అని ప్రతిదీ విత్ ద కాస్ట్యూమ్ డిజైనర్, హీరో, మేము ముగ్గురం కూర్చొని డిసైడ్ చేస్తాం. ఫ్లోర్ మూమెంట్స్ ఉన్నప్పుడు ఎట్లా? ఫ్లోర్ మూమెంట్స్ అదే అంటున్నాను, స్ట్రెచబుల్ ప్యాంట్స్. ఇప్పుడు మన రంగురంగు సైకిల్ ఎక్కి సరైన వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ మూమెంట్ ఉంటుంది, అందుకని స్పెషల్గా ఆ మూమెంట్కి ఒక సపరేట్ డ్రెస్ అనుకున్నాం బన్నీ సార్ నేను, దీనికి ఒకటి సపరేట్ డ్రెస్ పెట్టేద్దాము, ఆ మూమెంట్ అయిన తర్వాత మారిపోయినా ఓకే, కమర్షియల్ సాంగ్లో ఇట్స్ ఓకే అని చెప్పేసి ఓన్లీ ఆ సాంగ్కి అలా చేస్తాం. నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారండి? నెక్స్ట్ కన్నడలో ఒక 3 ఫిలిం చేస్తున్నాను అండి, ఇంకా జరుగుతూ ఉన్నాయి, రవితేజ గారితో చేస్తున్నాను. తెలుగులో మీరు చెప్పారు కదా ఒక మంచి యూనో తమన్నా ఇస్ లైక్ హార్డ్ వర్క్ చేస్తుంది, అట్ ది సేమ్ టైమ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ బన్నీతో ఇంకా వర్క్ చేయాలని చెప్పేసి. సో చిరంజీవి గారు ఆబ్వియస్గా చేయాలి ఆపర్చునిటీ, కానీ ఇప్పుడు ఆయన దాటిపోయి స్థాయి సైరా లాంటి సినిమాలో ఇంకా డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది మన మూర్ఖత్వం అయిపోతుంది. సైరా సినిమాలో ఎలాగో డ్యాన్స్ ఉండేది, నెక్స్ట్ మూవీస్ ట్రై చేస్తానండి, డెఫినెట్గా అది చేస్తే చేయొచ్చు. మీకు డాన్స్ మాస్టర్స్లో బాగా క్లోజ్ ఎవరు? గణేష్ మాస్టర్ కాకుండా జానీ, రఘు చాలా క్లోజ్ మేము. సో ఎలా ఉంటారు రఘు మాస్టర్, ఎలా ఉంటారు జనరల్? మేము అసలు మేము మాట్లాడుకునేది చూస్తే మీరు ఇంకా చిన్నపిల్లల్లా ఉంటుంది మాది అంతా, కలిస్తే అంత క్లోజ్గా ఉంటాం మేము. ఎందుకంటే మేము డాన్సర్స్గా ఉన్నప్పటి నుంచి మేము చాలా క్లోజ్, అసిస్టెంట్గా మేము కలిసి చేసాము. అలా మేము మాస్టర్స్ అయినా కానీ అసలు మా సాంగ్స్ ఏంటి ఏం చేస్తాం ఇదంతా మర్చిపోతాం, మళ్ళీ మేము పాస్ట్ వెళ్ళిపోయి అవే డిస్కషన్స్. దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండి. అంటే మేము డాన్సర్స్గా కలిసి ఉన్నాం, కెరియర్స్ కూడా తను కొరియోగ్రాఫర్ అయిన 2 years తర్వాత నేను అవ్వడము, జానీ అయిన 3 yearsకి నేను అవ్వడము, వాళ్ళ ఫస్ట్ సాంగ్స్కి నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వాళ్ళతో వెళ్ళాను, ఫ్రెండ్సే కానీ వర్క్ పరంగా నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్తో వెళ్ళి వాళ్ళకి చేయడం. ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటారా డెఫినెట్గా చాలా. ఓకే, సో ఈ ముగ్గురులో ఎవరు బాగా బటర్ పూస్తారు? ఎవరిలో జానీ అండ్ మీరు అండ్ రఘు ముగ్గురులో బటరా? ఐ థింక్ జానీ అనుకుంటా. జానీ అనుకుంటా. హార్ష్ సైడ్ చెప్పారు. హార్ష్ సైడ్ ఇక్కడ డాన్సర్ సైడ్. ఓకే, ఇప్పుడు హీరోల దగ్గర డైరెక్టర్స్ దగ్గర సో మీరు అంటే నేను ఇది రాంగ్ అననండి, తప్పదు. అవును. ఇప్పుడు పీపుల్, నేను ఒక డైరెక్టర్, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే, ఎక్స్పెక్ట్ చేస్తాను, వచ్చి నాకు కావాల్సింది నా బటర్ నాకు ఇచ్చేస్తాడు పూసి, ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్, రాజా అని చేద్దాం. తమిళ్, తెలుగు అండ్ కన్నడ కదా చేశారు. సో ఈ 3 ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన ఇండస్ట్రీ ఏది? కన్నడ. ఇప్పుడైతే రీసెంట్గా అండి కన్నడ అంటే వాళ్ళ ప్లానింగ్ కానీ వాళ్ళ వర్కింగ్ విధానం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కూడా నాకు తెలిసి పరిస్థితులు అంతే అలా ఉన్నాయి. అక్కడ మాత్రము సినిమా అంటే ఒక ప్యాషన్, సాంగ్ చేస్తామంటే వాళ్ళ ప్లానింగ్, మాస్టర్స్తో డిస్కస్ చేసే విధానం, ముందే ఎప్పుడు మాస్టర్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే
సాంగ్ ఉంది, ఒక 1-2 డేస్ బిఫోర్ వస్తే సరిపోతుంది అనుకుంటారు. వాళ్ళు అలా ఉండదండి. నేను హైదరాబాద్లో ఉంటే కాస్ట్యూమ్ డిస్కషన్కి ఫ్లైట్ వేసి బుక్ చేసి డిస్కషన్ సాంగ్ ఎలా ఉండాలి మళ్ళీ వెళ్ళడం. మళ్ళీ నేను హైదరాబాద్లో ఉంటే ఫోన్లో అసలు మన సాంగ్ ఎలా రాబోతుందని బ్యాక్గ్రౌండ్ ఏంటి పదే పదే కనుక్కోవడం, అది చిరాకు పుట్టించడానికి. అదేంటంటే సాంగ్ ఫైనల్గా చూసుకున్న తర్వాత అబ్బా మేము ఇంత వర్క్ చేసామా, అది బడ్జెట్ చాలా తక్కువలో బెస్ట్ క్వాలిటీ వస్తుంది. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అయితే కన్నడ ఇండస్ట్రీ, ఒకప్పుడు కొరియోగ్రాఫర్స్కి నేను పాదాభివందనం చేసి డాన్స్ స్టార్ట్ చేసేవాళ్ళంట. సో ఇప్పుడు అది ఉందా ఇండస్ట్రీలో? ఉందండి, కానీ నేను చేయించాను. బేసిక్గా నా దగ్గర నమస్కారం అనేది నేను ఏ సాంగ్లో పెట్టించాను. ఓకే. అంటే నేను ఇంకా అసలు స్థాయి అని కాదు, కానీ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం అనే కంటే మొక్కకుండా మనం చేసే పనికి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి, ఇప్పుడు నమస్కారం ఎంత భక్తిగా అయితే చేస్తామో మనము, నేను అదే భక్తి డ్యాన్స్ చేసేటప్పుడు చేయమంటాను. నా డాన్సర్స్కి అసిస్టెంట్గా చెప్తాను. ఎంతో తిప్పేసి భూదేవిని ఇట్లా మొక్కుతాము, ఆ ప్రతి షాట్లో ఎంత ఇంట్రెస్ట్గా అదే ఇంట్రెస్ట్గా ప్రతి షాట్ చేయమని చెప్తాను. ఇప్పుడు హీరోలు హీరోయిన్లు కాలు మొక్కడం కొరియోగ్రాఫర్స్కి ఏమి లేదా? ఉందండి. మంచు మనోజ్ గారు, విష్ణు గారు, సునీల్ గారు, మోహన్ బాబు గారు. ఓకే, మోహన్ బాబు గారు. అసలు మనం ఎంతండి ఆయన ముందు. మనోజ్ గారు, ఇప్పుడు విష్ణు, సునీలేనా, నేను వాళ్ళకంటే చిన్నవాడిని, కానీ వాళ్ళు సాంగ్ బిగినింగ్ ఎవ్రీ డే కాళ్ళు మొక్కంది స్టార్ట్ చేయరు, కాళ్ళు మొక్కంది వాళ్ళు ప్యాకప్ చెప్పి వెళ్ళరు. మోహన్ బాబు గారు ఫ్యామిలీ ఫాలో అవుతారు అసలు చాలా. ఓకే. రిమైనింగ్ హీరోస్ అండి? రిమైనింగ్ హీరోస్ ఓకే, వచ్చి స్టార్ట్ చేయడం వెళ్ళిపోవడం అంతే. ఓకే. సో ఒకవేళ మీకు ఒక మంచి క్లాసికల్ మూమెంట్ కంపోజ్ చేయమంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? వస్తుంది నాకు సెమీ క్లాసికల్ ఐ కెన్ డూ. ఎందుకంటే నేను పౌర్ణమి సినిమాకి భరతవేదం అనే సాంగ్కి 18 days ప్రభుదేవ్ గారితో అసిస్టెంట్గా వర్క్ చేశాను ఆ సాంగ్కి. ఓకే. శివశంకర్ మాస్టర్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? వన్ ఆఫ్ మై ఫేవరెట్. అమ్మాయిల సాంగ్స్ అంటే హీరోయిన్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేసేటప్పుడు శివశంకర్ మాస్టర్ని ఫాలో అవనండి, కానీ తీసుకుంటాను. అమ్మాయిలా చేసి చూపించాలి నేను మగధీర సాంగ్ రిహార్సల్ జరుగుతుందండి ఫిలిం సిటీలో జరిగేటప్పుడు. నేను వేరే సాంగ్ నేను ఫిలిం సిటీలో షూటింగ్ ఫినిష్ చేసుకొని ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అక్కడ డ్యాన్స్ రిహార్సల్కి వెళ్ళి చూశాను. ఆ మూమెంట్ నేను ఒక 1 hour చూశానేమో, కానీ ఆ ఇంపాక్ట్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే ఆ 1 hourలోనే నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. నిజంగా ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్ప్రెషన్స్. ఆయన నుంచి నేను కాపీ కొట్టని అనుకోవచ్చు. కాపీ అంటే ఎలా చేయాలి అసలు, అంటే ఈ ఏజ్లో మనము మోర్ కల్చర్, వెస్టర్న్ డ్యాన్స్ చూసిన వాళ్ళం. ఆ క్లాసికల్లో అసలు ప్రతి పదానికి వేరియేషన్ ఎలా ఉండాలి, ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మళ్ళీ కొన్ని సాంగ్స్లో పల్లవి రిపీట్ అవుతుంది. రిపీట్ అయినప్పుడు ఫస్ట్ పల్లవి చేసినప్పుడు అదే ఎక్స్ప్రెషన్ ఉంది, సెకండ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు. యాక్చువల్గా వచ్చేస్తుంది, ఎందుకంటే పదాలు అవే, లిరిక్స్ అవే కాబట్టి. కానీ అవ్వకుండా షార్ట్ ఎలా కంపోజ్ చేయాలనేది ఆయన బ్రిలియంట్. ఎప్పుడైనా కలిసారా ఆయన్ని? కలిసాను. ఒక్క సాంగ్ చేసే ఆపర్చునిటీ దొరికింది నాకు డాన్సర్గా ఉన్నప్పుడు. ఇంకా ఆ సాంగ్ చేసేటప్పుడు ఆ 3 days ఆయన చూసుకుంటా కూర్చోవడమే. ఆయన ఎలా కంపోజ్ చేస్తున్నారు ఏంటి అసలు. ఇప్పుడు ఒకటే లిరిక్కి ఆయన మూమెంట్ ఎలా చేస్తున్నాడు, ఒక క్లోజ్ షాట్ పెడితే దాంట్లో అదే లిరిక్కి ఎక్స్ప్రెషన్ ఎలా చేస్తున్నాడు, అది చాలా అబ్జర్వ్ చేశాను ఆయన. అవును, యాక్చువల్లీ శివశంకర్ మాస్టర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ హీరోయిన్స్ కూడా ఇవ్వలేరు అని ఆయనతో పాటు ఉండి నేర్చుకుంటే ఇవ్వచ్చు. అమ్మో, ఆయన పీక్స్ అండి ఎక్స్ప్రెషన్లో మటుకు. శివశంకర్ మాస్టర్ కాకుండా ఒక పాత తరం మాస్టర్స్ తీసుకుంటే సో మీకు ఎవరిష్టం? పాత తరం అంటే ప్రభుదేవ్ గారు అండి. పాత తరంలో కూడా అంటే ప్రభుదేవ్ గారు 80s కంటే బిఫోర్ కూడా చేశారు తను కొరియోగ్రఫీ. అవునవును. ఆయన సాంగ్స్కి పడ్డ ఎఫర్ట్, షార్ట్ డివిజన్ కానీ మన బ్లాక్ అండ్ వైట్స్లో ఉండేదండి అసలు. ఇప్పుడు వస్తున్న సారోజ్ ఖాన్, మనం ఇప్పుడు హిందీ సాంగ్స్ని చూసి సంజయ్ లీలా బన్సాలి గారి సాంగ్స్ని, రాజమౌళి గారి సాంగ్స్ని మనం చూసి విజువల్గా అంటే నాట్ ఓన్లీ గ్రాండియర్ అండి,
షార్ట్ డివిజన్ అంటారు, ఎక్కడ కట్ అవ్వాలి, Yes, నెక్స్ట్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఒక కంటిన్యూషన్ ఆఫ్ ద సాంగ్. ఇది పాత రోజుల్లో చాలా ఎక్కువ కొరియోగ్రఫీ అలా జరిగేది. వారు 2 డేస్లో 3 డేస్లో విత్ కంటిన్యూటీ చేసేవారు. అప్పుడు ఒక మానిటర్ లేదు, ఒక డ్యాన్స్ మాస్టర్ వెళ్ళి కెమెరాలో కూర్చొని చూసేవాడు కాదు. అది లేకుండా వాళ్ళు ఎలా చేసేవాళ్ళు నాకు పేర్లు సరిగా తెలియదండి. బ్లాక్ అండ్ వైట్స్లో మన తెలుగులో, హిందీలో బెస్ట్ కొరియోగ్రాఫర్స్ ఉండేవారు. మనం ఇప్పుడు ఫాలో అయ్యేది వాళ్ళనే, ఫ్యూచర్లో కూడా ఫాలో అయ్యేది వాళ్ళ షార్ట్ డివిజన్ దాటి రాలేదండి ఇంతవరకు. జనరల్గా కొరియోగ్రాఫర్స్ అంటే ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే వాళ్ళు ఏ స్టెప్ అయినా కంపోజ్ చేయగలగాలి, ఏ స్టెప్ అయినా చేసి చూపించగలగాలి. సో మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు నేనండి ఫుడ్ కానీ ఇవన్నీ? ఫుడ్ ఆకలి అయినప్పుడే తిన్నాం, లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి లంచ్ చేయడం కాకుండా ఓకే, ఆకలి అవుతుంది ఇప్పుడు తినడం. మిగతా టైంలో షూటింగ్ లేదు, డాన్స్ క్లాస్ ఉంది, దాంట్లో మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 5-6 వరకు ప్రాక్టీస్ చేయడం. కంపల్సరీగా ఏదో ఒక హిందీ సాంగ్, నాకు నచ్చిన సాంగ్స్ ఉంటే దాని కొరియోగ్రాఫీ మనమైతే ఎలా చేస్తాం, దాన్ని ఒక వీడియో షూట్ చేసుకోవడం, చూసుకోవడం. నెక్స్ట్ కొత్తగా ఒక ఐడియా వచ్చింది అనుకోండి, దాన్ని నోట్ డౌన్ చేసుకోవడం, దాన్ని అలా అన్నీ అంటే నోట్ డౌన్ చేసుకుంటే నెక్స్ట్ మన సాంగ్స్ వచ్చినప్పుడు ఈజీ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ డాన్స్ మీ హాబీస్ ఏంటి? హాబీస్ మ్యూజిక్ ఎక్కువ వింటాను, ప్లస్ మూవీస్ చూస్తాను. అంటే అప్డేట్ ఉండాలి అసలు సాంగ్స్ ఎలా పిక్చరైజ్. సో డాన్స్, మ్యూజిక్ వేటికి సంబంధం లేకుండా ఇంకో హాబీ లేదా? ఇంకో హాబీ లేదు, ఓన్లీ మ్యూజిక్ వినడం, కొత్త మ్యూజిక్ వినడం, ఎక్కువ రెహమాన్ సాంగ్స్ వినడం. మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఈ లైట్గా ఉండే డాన్స్ స్టెప్లు ఉండేవి ఏంటంటే కొంచెం టఫ్ అని మీరు చెప్పారు కదా. సో జనరల్గా అలా టఫ్ ఫీల్ అయ్యి చేసిన సాంగ్ ఏమైనా ఉందా? అమ్మో ఈ సాంగ్కి కంపోజ్ చేయాలా అని మీరు ఆలోచించి ఓకే ఇది కొంచెం టఫ్ ఏమో, దీని గురించి ఇంకెక్కువ ఆలోచించాలేమో అని ఫీల్ అయ్యి చేసిన సాంగ్ ఏమైనా ఉందా? రాజా ది గ్రేట్లో ఎన్నియాలో సాంగ్ అండి. అది విన్నప్పుడు నాకు అనురాగ్ పూడి గారు పిలిచి ఈ సాంగ్ ఎన్నియాలో సాంగ్, దీంట్లో కమెడియన్స్ వస్తారు ఒక 3 అని కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను ఇన్స్టెంట్గా ఫీల్ అయింది ఏంటంటే రవితేజ గారి ముందు సాంగ్స్లా ఉండకూడదు ఇది డాన్సింగ్ స్టైల్. మరి అట్ ద సేమ్ టైము బాను కొరియోగ్రాఫ్ చేసి మూమెంట్ చెప్తే రవితేజ గారు చేసినట్టు ఉండద్దు, ఆయన ఓన్ చేసుకుని ఆయనే చేసుకున్నారేమో ఈ కొరియోగ్రఫీ అన్నట్టు ఉండాలి అని మెయిన్ థాట్ అది. అలా అని ఒక 4 వర్షన్స్లో నుంచి అన్నీ పిక్ చేసుకుంటా వెళ్ళి చేసిన సాంగ్ అదండి. మీ పేరెంట్స్ ఏమంటారు ఇప్పుడు మిమ్మల్ని స్టేజ్లో చూసి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటంటే డ్యాన్స్ గురించి వాళ్ళకి ఎక్కువ తెలీదు, వాళ్ళు మూవీస్ చూడరు. కాకపోతే వాళ్ళ ఫ్లోరింగ్ వీడియోస్ అవి చూసినప్పుడు మా అత్తమ్మ ఉందండి ఫేవరెట్, నేనంటే చాలా లవబుల్ తను, పద్మ అని. షీ ఈజ్ వెరీ ఎంకరేజబుల్. అంటే నాకు కొన్ని సందర్భాల్లో ఇన్స్పిరేషన్ కూడా ఆవిడ. నేను ఈరోజు డ్యాన్స్ స్టార్ట్ చేశానంటే ఫైనాన్షియల్గా కానీ, ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ ఫ్లోరింగ్ చేసి నా యూట్యూబ్లో ఉన్నాయి, అవి చూసి తను షాక్ అవుతుంది, ఆల్మోస్ట్ ఏడ్చేస్తుంది. ఇంత ఎఫర్ట్ పెడతావు, వద్దు అట్లా చేయొద్దు, రేపు ఇప్పుడు ఓకే తర్వాత ఫ్యూచర్లో ఏంటి కాళ్ళు నొప్పులు వస్తాయి అది వస్తాయి అని తను బాగా ఫీల్ అవుతుంది. మా పేరెంట్స్ కూడా, అంటే పేరెంట్స్ డైరెక్ట్ ఎక్స్ప్రెస్ చేయరు కానీ మా అత్తమ్మ అయితే చాలా ఫీల్ అవుతుంది. అవును, జనరల్గా కొరియోగ్రాఫర్కి చాలా ఎక్కువ దెబ్బలు తగులుతాయి చాలా. అవునా? సో బట్ అలా దెబ్బలు తగిలి హర్ట్ అయిన సందర్భంలో మీరు డాన్స్ చేయాల్సి వచ్చిన సందర్భం ఏమైనా ఉందా? దెబ్బలు తగిలినప్పుడు అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఉన్నాయండి. ఇప్పుడు జానీతో రాయ షలోని ఒక హెవీ వర్షన్ ఒకటి చేసాం, దాంట్లో చేసినప్పుడు రాజమౌళి సార్కి చూపించేటప్పుడే ఒక హెవీ వర్షన్, ఒక గ్రేస్ఫుల్ వర్షన్, ఒకటి విత్ ఎక్స్ప్రెషన్ చూపించేటప్పుడు నీ దగ్గర ఆల్రెడీ బబుల్ వచ్చేసింది, వాటర్ ఫామ్ అయి ఉంది. ఇంకా అదే రోజు ఈవినింగ్ రాజమౌళి సార్ వచ్చి చూడాలి. ఇంకోటి ఏంటంటే నేనే అసిస్టెంట్ కాబట్టి ఆబ్వియస్గా నేనే చేసి చూపించాలి. నేను ఆ రోజు ఈవినింగ్ ఆయన 4 o'clock వచ్చి చూస్తానన్నప్పుడు ఇంకా చెయ్యాలి తప్పదు, ఇంకా ఫ్లోరింగ్ మూమెంట్స్ అది చేస్తూ రప్చర్ అయిపోయింది. ఆయన పట్టించుకోలేదు, చెయ్యాలి అంతే అని చేశాను.
ఓకే. అదే. చాలా డేంజరస్గా అవును. ఉందండి ప్రొఫెషనే. కానీ చెప్పలేం కదండి, సార్ నాకు కాలు నొప్పి ఉంది, అలాగమ్మా సరే అని చెప్పేసి వెళ్ళిపోతారు. అవును. మనము రాజమౌళి లాంటి డైరెక్టర్ వచ్చి చూస్తున్నాడంటే అవును. మనకు వచ్చిన ఆపర్చునిటీని అక్కడ నేను చేయకపోతే జానీ మాస్టర్కి ఇబ్బంది. అంత సాంగ్ ఇచ్చి మనం చూపించలేకపోతే ఇంకోటి ఆ 4 days రిహార్సల్ చేసినంత వేస్ట్ అవుతుంది. అవును. వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను చేశాను ఆ రోజు. ఓకే. టిల్ డేట్ ఇప్పుడు కూడా జానీకి తెలియదు ఓహ్! అలా చేశాను, ఎవరికి చెప్పలేదు. ఓకే. అయితే ఈ ఇంటర్వ్యూలో భయపడ బయటపడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీ కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు మీతో? అంటే లైక్ ఒక కొరియోగ్రాఫర్ ఇండస్ట్రీ, ఒక సెలబ్రిటీ అట్లా చూస్తారు. ఉంటారు, చూస్తారు. చూస్తే నేను కూడా వాళ్ళకి చెప్తాను ఏంటంటే నన్ను కొరియోగ్రాఫర్ చూడొద్దు అని చెప్పేసి. ఫస్ట్ వెళ్ళినప్పుడు మాత్రం ఉంటుంది, ఏ బాగా వచ్చాడు, చాలా అటెన్షన్ పే చేస్తూ ఉంటాను. నేను నా బిహేవియర్తో ఒక 1/2 hour 15 minutesలో ఓకే బాగా అనేవాడు, చాలా నార్మల్. మనమే వెళ్ళి ఫస్ట్ కింద కూర్చుంటే ఇంకా మిగతా గోల్ అంతా వెళ్ళిపోద్ది అని చెప్పేసి. ఓకే. ఇది ఇప్పుడు ఏమంటూ ఉంటారు మీ ఫ్రెండ్స్ జనరల్గా మీకు కాల్ చేసి చెప్తా ఉంటారు? చెప్తారండి, వాళ్ళు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. అంటే నా విషయంలో అంటే సడన్గా జరిగిపోయింది, నేను ప్లాన్డ్గా లేను. నేను చిన్నప్పటి నుంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి, డాన్సర్ అవ్వాలి అని లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏదో అవ్వాలని ప్లానింగ్ లేదు కాబట్టి వాళ్ళకంతా సర్ప్రైజింగ్గా ఉంది. అసలు బాగానే వాడు ఎప్పుడు డాన్స్ నేర్చుకున్నాడు, ఎప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయ్యాడు, ఎప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యాడు. ఇప్పుడు మేము థియేటర్కి వెళ్ళి లైన్లో నిల్చొని టికెట్స్ తీసుకొని చూసాం. రామ్ గోపాల్ వర్మ ఫిలిమ్స్ కానీ, మోహన్ బాబు గారి ఫిలిమ్స్, బన్నీ గారి, ఎన్టీఆర్. ఇప్పుడు వాళ్ళతో వర్క్ చేస్తుంటే నాకంటే ఎక్కువ వాళ్ళు ఎక్సైటెడ్గా ఉంటారు, థ్రిల్గా ఫీల్ అవుతారు. అసలు మేము ఇది ఇమాజిన్ చేయలేదు కదా భాను లైఫ్ నుంచి మా లైఫ్లో ఇది జరుగుతుంది అని చెప్పేసి. అవును, వాళ్ళు చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఈ కొరియోగ్రఫీ మీరు చేసిన సందర్భాలు ఉంటాయి కొన్ని, ఈ స్టెప్ బాగాలేదు మాస్టర్ తీసేయండి అన్న సందర్భం ఏమైనా వచ్చిందా? బాగాలేదని తీసేయడం ఇంతవరకు రాలేదండి. ఎందుకు రాలేదంటే నేను ఒక డైరెక్టర్కి కానీ హీరోకి కానీ చూపించేటప్పుడు ఏం చేస్తానంటే ఒక 4 versions చేసుకుంటాను. ఆ 4 కూడా బెస్ట్ లాగే ఉంటాయి. ఎప్పుడు నేను ఇది ముందు నుంచి ఒకటే వర్షన్ చేసుకొని వెళ్ళి దాన్ని ఇదే బాగుంటుందని ఫైట్ చేయడం లాంటిది ఉండదు. ఒకటే మ్యూజిక్కి ఓన్లీ హెవీ డ్యాన్స్, లైట్ డ్యాన్స్, దానికి ఎక్స్ప్రెషన్తో చేస్తే ఎలా ఉంటుంది, ఫన్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలా 4-5 versions చేసుకుంటాను. కాబట్టి ఒకటే లిరిక్కి హీరోయిన్తో ఆడితే ఎలా ఉంటుంది, హీరో సోలో ఆడితే ఎలా ఉంటుంది, ఇలా వర్షన్ చేసుకొని వెళ్తాను. కాబట్టి నాకు ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు, రిజెక్ట్ చేయడం రాలేదు. చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు డాన్స్ షోస్కి జడ్జెస్గా వెళ్తున్నారు కదా, సో మిమ్మల్ని మేము ఫ్యూచర్లో ఏమైనా ఒక డాన్స్ షోకి జడ్జిగా చూసే అవకాశం ఏమైనా ఉందా? మేబీ ఉండకపోవచ్చు. ఎందుకంటే అండి ఇప్పుడు నన్ను ఒక జడ్జిమెంట్కి పిలుస్తున్నారంటే నేను మూవీ సాంగ్స్ చేస్తున్నాను కాబట్టి నన్ను జడ్జిమెంట్కి పిలుస్తారు. ఇప్పుడు నేను జడ్జిమెంట్కి వెళ్ళి ఈ మూవీ సాంగ్స్ని వదిలేస్తే అంటే జనరల్గా ఇప్పుడు జడ్జెస్గా ఉన్న వాళ్ళు ఎవరు వదిలేసి వెళ్ళలేదు కదా, వదిలేయాల్సి వస్తుందండి. ఇప్పుడు అన్నీ కంటిన్యూస్గా డేట్స్ సెట్ అయితే ఉండవు. ఓకే ఫస్ట్ షెడ్యూల్కి సెట్ అయినాయి, సెకండ్ షెడ్యూల్కి సెట్ అయినాయి, థర్డ్ షెడ్యూల్కి సెట్ అవ్వాలని రూల్ లేదు. ఇంకోటి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదండి నిజంగా, ఆబ్వియస్గా చెప్పాలంటే. జడ్జిమెంట్ చేయాలి ఛాన్స్ వస్తే చేస్తాము. నాకు జెన్యూన్గా చెప్తే నాకు చాలా ఇష్టం. షో ఆర్డర్ ప్రకారంగా చెప్పాలి. ఇప్పుడు వీళ్ళని ఊరికే చెయ్యని దానికి పొగడాలి, చేసిన వాళ్ళని దీన్ని తగ్గించాలి. మరి జానీ మాస్టర్ కూడా వెళ్ళారు కదా జడ్జిగా. ఇంకా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏమనిపించింది, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలనుకుంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయన అసలు జడ్జిగా వెళ్ళకూడదు ఆయన క్యారెక్టర్కి. కరెక్ట్. కొన్నిసార్లు మీరు జానీ మాస్టర్ కూడా జెన్యున్గా బిహేవ్ చేస్తాడు. తనకు నచ్చలేదంటే నచ్చలేదు, మోమాటం లేకుండా చెప్పేస్తాడు. నేను షూటింగ్స్ వదులుకొని అయితే చేయను, ఎందుకంటే నా షెడ్యూల్ ప్రకారంగా షూటింగ్స్ తర్వాతే పెట్టుకుంటా అంటే చేస్తాను. అది షూటింగ్స్ ఆర్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ? ఫస్ట్ ప్రయారిటీ షూటింగ్స్ అండి. ఓకే. కొరియోగ్రాఫర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు? ఫస్ట్ దుబాయ్ వెళ్ళిపోయాన్ని, ఎనీ ఫారెన్ కంట్రీ. ఓకే. బయట లేదంటే మిలిటరీ అని ఒక ఆప్షన్ ఉండేది. ఫైనల్గా సో లైఫ్లో అన్నీ సక్సెస్ అయ్యారు, ఓకే, యు ఆర్ హ్యాపీ విత్ యువర్ లైఫ్ కదా. సో సోషల్ వర్క్ ఏమైనా చేసే ఉద్దేశం ఉందా? ఉందండి, సోషల్ వర్క్ చేసే ఉద్దేశం ఉంది. ఇంకోటి
అన్నీ మనము సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పెట్టడం, ఫేస్బుక్ ఐడి లేదు నాకు ఇప్పుడు పెట్టాలనేది నేను ఇప్పుడు కూడా చేస్తున్నాను. FB లేదా మీకు? లేదు. ట్విట్టర్ లేదండి. ఇన్స్టా లేదు. అసలు సోషల్ మీడియాలో లేరు. ఓకే. అంటే నేను అది దాని మీద టైం స్పెండ్ చేసే బదులు ఇంకోటి ఆలోచించాలి కదా అని. ఓకే. అవును, మీ అసిస్టెంట్కి ఎవరికి ఇస్తే చేసి పెట్టేస్తారు కదా, ఇప్పుడు అందరు చేసేది చేస్తారు. అది ఎట్లా ఉంటుంది అంటే అండి, అది కూడా ట్రై చేశాను. ఒకసారి ఒక ఐడి ఓపెన్ చేసి ఎవరో ఫ్యాన్ అన్నారు, నేను ఫాలో చేస్తాను సార్ అంటే, అది ఎలా ఉందంటే నేను ప్రతి షూటింగ్ చాలా ప్రౌడ్గా చేస్తున్నట్టు, హీ స్టార్తో చేస్తున్నాను, షో ఆఫ్ లాగా అనిపించింది. అండ్ ఇమీడియట్ సోషల్ మీడియా ఇస్ నథింగ్ బట్ షో ఆఫే కదా, షో ఆఫే. అందుకే అది ఎందుకు అని ఫీల్ అవుతుంది. ఓకే. అంతే, నేను ఏదో చేస్తున్న విషయం అందరికి తెలియాలని రూల్ ఏం లేదు కదా. తెలిస్తేనే కదండి పబ్లిసిటీ. నా పబ్లిసిటీ పని తెచ్చిస్తుంది అంటే నేను పబ్లిసిటీ చేస్తాను. డెఫినెట్ గా తెచ్చిస్తుంది, ఇండస్ట్రీ వద్దండి, అవసరం లేదు. ఇండస్ట్రీలో తెలిసి బాగానే అంటే ఏంటిదో మొత్తం టాప్ అయిపోయి సోషల్ మీడియాలో ఏం జరగదండి యాక్చువల్గా. అదొక టైం పాస్. ఆ టైం వరకు అరే బాను ఇది, మళ్ళీ ఈవినింగ్ అయిపోతే ఏం లేదు, ఆ రోజు ట్రెండింగ్ అంతే. ఆ రోజు టైం పాస్ మనమే, నాకు ఇది వద్దు అట్లా ఉంటుంది సోషల్ మీడియా. ఓకే. సో పాలిటిక్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? లేదండి, అస్సలు లేదు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ అవగాహన ఉంది కాకపోతే ఇంట్రెస్ట్ లేదు. అందరికీ తెలుసు అదొక పెద్ద చెత్త అని, అంతే కదా. ఓకే. అంటే జెన్యున్గా ఉంటే మీరే చెప్తారు, జెన్యున్గా ఎక్కడుంది? లేదు కాబట్టి చెత్త. ఓకే. అంటే మళ్ళీ మనం దాంట్లోకి మన లైఫ్ పెట్టి మన బ్రెయిన్ పెట్టి టైం వేస్ట్ చేయడం కంటే ఏమవుతుందో చూద్దాము. పౌరునిగా బాధ్యత అది అని అంటే ఆ బాధ్యత ఎవరికి లేదు, ఎవరు ఫీల్ అవ్వరు. ఫైనల్గా ఏం జరగాలో అది జరిగిపోతూ ఉంటుంది. అది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ భాను గారు. సో మేము పిలిచిన వెంటనే వచ్చారు అండ్ చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. కెరీర్ అని కాదు, డిఫరెంట్ ఇష్యూస్ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా జెన్యున్గా చెప్పారు అన్ని ఆన్సర్స్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నన్ను పిలిచినందుకు. ఇంకోటి ఐఎమ్ రియలీ ఎంజాయ్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.